సో ఇప్పుడు మనతో పాటు అయితే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో అసలు త్రిపుర సాయి ఎక్కడి నుండి వచ్చారు అసలు? ఈ మ్యారేజ్ విషయానికి వస్తే ఒపీనియన్ ఏంటి ఫస్ట్? పర్సనల్లీ వద్దురా బాబు అనిపిస్తుంది. అంటే ఇష్టం లేకుండా ఏమైనా పెళ్లి చేసుకోవడం జరిగిందా? సాయి ఇట్లా కొంచెం అన్అడ్జస్టబుల్ పర్సన్, నువ్వే అడ్జస్ట్ చేసుకోవాలి. అత్తగారు మిమ్మల్ని బాగా చూసుకోలేదు, ఎందుకు అసలు రీజన్ ఏంటి? అంటే మ్యారేజ్ లైఫ్ని ఎలా చేయాలి, మేనేజ్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలనేది రాలేదు. సడన్ గా వదిలేసి వెళ్ళిపోయిందా? నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు కూడా నేను ఆయనకి చెప్పాను, ఒక 3 months వరకు ఎవరికి రివీల్ చేయొద్దు. అండ్ మీరు 9th month హాస్పిటల్కి నెక్స్ట్ డే వెళ్ళాలి అనే వరకు మీరు హాస్టల్లోనే ఉన్నారు కదా అక్క? నా పిల్లోకి మాత్రమే తెలుసు నేను ఎంత ఏడ్చినా అని చెప్పేసి. మీకు నచ్చిన అబ్బాయిని ఇంట్లో చెప్పడం కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా జరిగిందా? ఇప్పుడు ఆల్రెడీ నాకు ఒక పాస్ట్ ఉంది, నాకు ఒక బేబీ ఉంది. సో వచ్చేవాడు నన్ను ప్రాపర్గా చూసుకుంటాడా లేదా అనేది కూడా నాకు డౌటే. డివర్స్ వరకు వెళ్ళి కేసులు అవి ఇవి అని ఎందుకు ఇంత చిన్న ఏజ్లోనే? మమ్మీని కాదనుకో నేను రాలేడు. అలాంటి పర్సన్ దగ్గరికి వెళ్తే మళ్ళీ నా లైఫ్ క్వశ్చన్ మార్క్ అవుతుంది. విషయం తెలిసిన తర్వాత ఎవరైనా రియాక్ట్ అయ్యారా మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే ఫ్రెండ్స్? లిటరలీ మా డాడీ మా మమ్మీ అయితే నలుగురిలో తిరగలేకపోయినారు. సామాన్యులుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి, రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ షన్విత. సో ఇప్పుడు మనతో పాటు అయితే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఇన్స్టాలో తను తెలియని వారు అసలు ఉండనే ఉండరు. సో మనతో పాటు ఇప్పుడు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ త్రిపుర సాయి చౌదరి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అక్క, ఎలా ఉన్నారు అక్క? బాగుంది. లైఫ్ ఎలా ఉంది అక్క? బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం అంటే కొన్ని సిచ్యువేషన్స్ నుండి అప్ అండ్ డౌన్స్ చూసారు, ఇప్పుడు ఎలా ఉంది ప్రెజెంట్? అప్పటితో పోల్చుకుంటే కొంచెం బెటర్. ఇప్పుడు ఓకేనా? సో ఇప్పుడు బాబుని మీరే చూసుకుంటున్నారు పర్సనల్ లైఫ్కి వస్తే. సో బాబు విషయానికి వస్తే ఇప్పుడు మొత్తం ఎవరు చూసుకుంటున్నారు అక్క? మమ్మీ డాడీనే చూసుకుంటాం. మమ్మీ డాడీని చూసుకుంటారు. సో అసలు త్రిపుర సాయి ఎక్కడి నుండి వచ్చారు అసలు? బేసికల్లీ నేను ఆంధ్ర నుంచి వచ్చాను. ఓకే. సో నేను ఆంధ్రాలో నెల్లూరు నుంచి వచ్చాను. ఓకే. మాది ప్రాపర్ వచ్చి విజయవాడ. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నారు. ఎస్. సో ఇక్కడ ఏంటి జాబ్ మరి? జాబ్ ఏం లేదు. ఓకే. జస్ట్ ప్రమోషన్స్ ఏమన్నా షూట్స్ అట్లాంటివి ఉన్నాయంటే ఇక్కడ ఉంటా, లేదు అనుకుంటే నెల్లూరు వెళ్ళిపోతాను. అసలు ఇలా వీడియోస్ చేయాలని ఎందుకు అనుకున్నారు అక్క? జస్ట్ నార్మల్గా స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. అనుకోలేదు ఇంత వస్తుందని కూడా నేను అనుకోలేదు. జస్ట్ జనరల్గా స్టార్ట్ చేశాను, బట్ బై గాడ్ గ్రేస్ ఈరోజు. ఓకే. అంటే యాక్టింగ్ అంటే ఏమైనా ఇష్టం ఉందా మీకు? యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని ఏం లేదు. ఫస్ట్ నుంచి స్కూల్ డేస్ నుంచి కానీ కల్చరల్ యాక్టివిటీస్లో కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ Okay. చేస్తాను. సో అదే ఇంట్రెస్ట్తో కొంచెం స్టార్ట్ చేశాను. అదే ఇంట్రెస్ట్ ఉంది. సో ఇప్పుడు చాలా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. అండ్ ప్రమోషన్స్ విషయానికి వస్తే మంత్లీ ఎన్ని ప్రమోషన్స్ చేస్తారు అక్క మీరు? లేదు చాలా ఏం లేదు. ఓకే. జస్ట్ ఒకటి మంత్లీ ఒక ప్రమోషన్ అయినా వస్తుంది. ఇప్పుడు ప్రమోషన్స్ మీదనే లైఫ్ అంతా. హా. మీరు హట్ అవ్వను అంటే పర్సనల్కి వెళ్ళిపోదా? షూర్. ఓకే. అసలు ఈ మ్యారేజ్ విషయానికి వస్తే ఒపీనియన్ ఏంటి ఫస్ట్? మ్యారేజ్ మీద ఒపీనియన్? మ్యారేజ్ మీద ఒపీనియన్ అంటే కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ వస్తే ఆ లైఫ్ చాలా బాగుంటుంది. సో పార్ట్నర్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట మ్యారేజ్ లైఫ్ అనేది. నాకైతే పర్సనల్లీ వద్దురా బాబు అనిపిస్తుంది. వద్దురా. సో వద్దురా బాబు అనుకోవడానికి రీజన్ ఏంటి అసలు? నేను కూడా మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఎన్నో హోప్స్తో చేసుకుంటాను, లైక్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని. అమ్మాయిలు పెద్ద ఏం ఎక్స్పెక్ట్ చేయరు పార్ట్నర్ దగ్గర నుంచి. జస్ట్ టైం, కొంచెం రెస్పెక్ట్, కొంచెం లవ్ అండ్ ఎఫెక్షన్, అవి నేను నా లైఫ్లో మిస్ అయ్యాను. అండ్ కొన్ని వీడియోస్లలో చూసాం మేము. సో వేరే అబ్బాయి కాదు, ఇంట్లో అబ్బాయి అంటే మేన వాళ్ళే చేసుకున్నారు. సో మేన వాళ్ళు అన్నప్పుడు ఇంకా మన అమ్మాయే కదా అని బాగా చూసుకోవాలి. కాకపోతే ఇక్కడ మీ అత్తగారు మిమ్మల్ని బాగా చూసుకోలేదు, ఎందుకు అసలు రీజన్ ఏంటి? బాగా చూసుకోలేదని కాదు అక్కడ, అసలు మా అత్తగారు మాతో లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి మీతో లేరా? మాతో లేరు. 1 month మాతో ఉన్నారు. ఓకే. ఆ 1 month కూడా మరి ఆమె ఇన్సెక్యూర్ ఉంటుంది కదా, అరే నా కొడుకు నాకు కాకుండా పోతాడేమో మొత్తం ఆమె. నా మ్యారేజ్ లైఫ్ అనేది ఇక్కడ ఆయనకి నాకు పర్సనల్ గొడవలు అయితే ఏం లేదు, నువ్వు ఇట్లా అని. ఒక థర్డ్ పర్సన్ ఎవరంటే ఆ క్యారెక్టర్ మా అత్తగారే. ఆమె పెట్టే ఇన్సెక్యూరిటీస్. అండ్ మా హస్బెండ్కి ఏంటి అంటే లైఫ్ని లీడ్ చేయడం రాలేదు, అంటే మ్యారేజ్ లైఫ్ని ఎలా చేయాలి, మేనేజ్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలనేది రాలేదు. అమ్మ వాళ్ళకి తెలియకుండా మరి మీతో ఏమన్నా మాట్లాడిన సిచ్యువేషన్ ఉందా? అమ్మ అంటే లైక్ మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి? అస్సలు లేదు, అదైతే అసలు అస్సలు లేదు.
అంటే ఇష్టం లేకుండా ఏమైనా పెళ్లి చేసుకోవడం జరిగిందా? లేదు, ఇష్టంతోనే చేసుకున్నారు. ఇష్టంతోనే ఫస్ట్ చేసుకున్నారు. మ్యారేజ్ ప్రపోజల్ మాకు ఆ సైడ్ నుంచి వచ్చింది, మా సైడ్ నుంచి ఏం కాదు. ఓకే. మా డాడీ కూడా ఆయన వన్స్ మ్యారేజ్ చేసుకుంటా అని ప్రపోజల్ పెట్టినప్పుడు కూడా మా డాడీ ఇంటికి పిలిచి సాయి ఇట్లా కొంచెం అన్అడ్జస్టబుల్ పర్సన్, నువ్వే అడ్జస్ట్ చేసుకోవాలి, అది చిన్నప్పటి నుంచి ఇలా పెరిగిన అమ్మాయి అది ఇదని మా నాన్న మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అంతా జరిగింది. ఓకే. ఓకే మావయ్య నాకు అంతా ఓకే, నేను చూసుకుంటా అది ఇదని చెప్పి చేసుకున్నారు. బట్ ఆయనకి అవ్వలేదు. ఓకే. ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచే వచ్చి మాట్లాడారు అని అన్నారు. మరి మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్ ఎందుకు చేంజ్ అయ్యారు? అంటే మీరు ఏమైనా మిస్టేక్స్ ఏమైనా చేశారా? అచ్చచ్చో, అంటే అట్లే బాగా చూసుకోకపోవడం, ఏమైనా అలా రెస్పెక్ట్ ఏం ఇవ్వకపోవడం? మీరు నా నా అంటే ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూ కాకుండా నా పర్సనల్గా కూడా మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. నేను చాలా స్వీట్ అండ్ కూల్ పర్సన్ని. అది నా దాకా వస్తేనే నేను ఫైర్ అవుతాను, అప్పటిదాకా నేను నోరు కూడా రైస్ చేయను. చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగిన వాళ్ళే కాంప్రమైజ్ అయిపోయి హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మీది చూస్తే జస్ట్ చిన్న చిన్నవే ఉన్నాయి. సో ఎందుకు డివర్స్ వరకు వెళ్ళి కేసులు అవి ఇవి అని ఎందుకు ఇంత చిన్న ఏజ్లోనే? ఇక్కడ పాయింట్ ఏంటంటే పెద్ద పెద్ద గొడవలు అయిన వాళ్ళు కలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ రిలేషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇప్పుడు ఏదైనా గొడవ అయితే వైఫ్ అలిగింది అనుకో, హస్బెండ్ వచ్చి మాట్లాడడం, లేదా హస్బెండ్ అలిగితే వైఫ్ వెళ్ళి మాట్లాడడం. హస్బెండ్ అనేవాడు వైఫ్ కోసం స్టాండ్ తీసుకున్న డేస్ కానీ, లేకపోతే హస్బెండ్ కోసం వైఫ్ స్టాండ్ తీసుకున్న డేస్ కానీ ఏమన్నా ఉంటే అప్పుడు ఆ మ్యారేజ్ లైఫ్లో వాళ్ళు ఆలోచిస్తారు ఒకవేళ విడిపోవాలనుకున్నా. కానీ ఇక్కడ నా లైఫ్లో అది ఒక్క పర్సన్ కూడా జరగలేదు. ఏ రోజు నా కోసం స్టాండ్ తీసుకుంది లేదు, ఏ రోజు మాట్లాడింది కూడా లేదు. ఇప్పుడు వాళ్ళ మమ్మీ చెప్పిందని వదిలేసి వెళ్ళిపోయినావు, వద్దురా బాబు వచ్చేసాను కానీ వెళ్ళిపోయినావు. ఆ రేపన్న రోజు కూడా ఇప్పుడు నా కిడ్నీ తీసుకొని నేను వెళ్తా, ఓకే. ఇప్పుడు నా పేరెంట్స్ నన్ను చూసుకునే స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఫైన్, ఐఎమ్ హ్యాపీ. రేపు కొంత ఏజ్ అయ్యాక వాళ్ళకి ఏజ్ అయిపోతుంది, మళ్ళీ చూసుకోలేని స్టేజ్ కూడా వస్తుంది. నేను ఒక్కదానే కాదు, నాకు ఒక సిస్టర్ కూడా ఉంది. ఓకే. ఆయన ఏంటంటే స్టాండ్ తీసుకునే కెపాసిటీ లేదు. ఓకే. ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్గా ఆయన కోర్టుకు వచ్చి వెళ్ళారు. ఓకే. వెళ్తే వాళ్ళ మదర్ కూడా వచ్చారు. ఆ టైంలో నేను కాల్ చేసి నువ్వు కనీసం బేబీని చూడ్డానికి ఇంటికి కూడా వెళ్ళలేదు, నిన్ను నమ్మి నేను ఎట్లా రావాలి అని అంటే, మా మమ్మీ ఉంది అలాంటప్పుడు నేను ఎట్లా రావాలి అన్నాడు. ఒకటే పాయింట్. సో అంటే మమ్మీని కాదనుకో నేను రాలేడు. అలాంటి పర్సన్ దగ్గరికి వెళ్తే మళ్ళీ నా లైఫ్ క్వశ్చన్ మార్క్ అవుతుంది, అందుకనే వద్దు. అంటే ఇప్పటి వరకు బాబుని చూడలేదా? చూసారు, బాబుని చూస్తాడు, డైలీ ఇన్స్టాలో కూడా చూస్తారంట. చూస్తాడు బాబుని, జస్ట్ చూస్తాడు అంతే. ఏమైనా కాల్ చేస్తారా బాబుని చూడడానికి వస్తాను నేనని మీకు? ఎవర్ కలవడానికి. సో ఇప్పుడు బాబు వచ్చినప్పటి నుంచి ఎన్ని టైమ్స్ చూడడానికి వచ్చారు? ఇప్పుడు బాబుకి అరౌండ్ 22 months. ఇంకొక 2 months పోతే 2 years. ఓకే. రఫ్గా 3 times వచ్చారు అంతే. 3 times? రఫ్గా 3 times. అంటే వాళ్ళ అమ్మకి తెలుసా మరి అప్పుడు వచ్చినప్పుడు? అది మరి వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. అంటే నార్మల్గా అబ్బాయి పిల్లలు అంటే సో మన్మడు మన్మరాలని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అసలు చూడొద్దు, నువ్వు నీ వైఫ్ దగ్గరికి వెళ్ళొద్దు, అసలు ఇది ఆమె అక్కడ చెప్పిందో లేదో మనకు తెలియదు. ఓకే. అంటే వెళ్ళకరా చేయకరా అని ఆమె చెప్పిందో లేదో కూడా మనకు తెలియదు. సో ఈయన చెప్పేస్తాడు అనమాట, నాకు రానీకి అవ్వదు. అక్కడ సింపుల్, అసలు చాలా సింపుల్. ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు అనేది ఇదే. 22 months స్టిల్ ఇప్పటివరకు ఆయన వచ్చి పర్సనల్గా నేను చూడాలని ఉంది బాబునని ఒక్కరోజు కూడా వచ్చింది లేదు. ఇప్పుడు మీ అత్తగారితో కూడా మీరు ఎప్పుడు మాట్లాడలేదా, ఎందుకు నా హస్బెండ్ని నా దగ్గరికి రానివ్వట్లేదు అని? లేదండి. అంటే మాట్లాడితే కదా తెలిసేది తను చెప్తుందో లేదో అనేసి. నేను మాట్లాడను అసలు. ఫస్ట్ థింగ్, నేను థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేయను. మా ఇద్దరికి క్లాషెస్ అవుతూ కూడా మా అత్త డైలీ కాల్ చేస్తా ఏదో ఒకటి అంటూ ఉంటుంది. ఓకే. ఏ రోజు కూడా మా మమ్మీ వాళ్ళకి కాల్ చేసి ఇట్లా అంటుంది ఇట్లా చేస్తున్నాను కూడా నేను ఏ రోజు చెప్పను. ఏదైనా ఆమె ఫోన్ చేసి ఏదైనా క్లాష్ అయితే నేను ఆయనతోనే డిస్కషన్ చేస్తా. ఓకే. నేను అడగను, అసలు అడగరు, సైలెంట్ పర్సన్ మొత్తం. అడగను. సో అడిగుంటే ఇంతవరకు వచ్చేదేం కాదు. అసలు ఎందుకు అడగాలి నాకు అర్థం కావట్లేదు. అంటే మీ అత్తనే కదండి. ఎందుకు అడగాలి? మిస్టేక్ ఇక్కడ ఎవరిది? మీ హస్బెండ్ మ్యాక్సిమం చెప్పాలంటే. అది ఎవరు క్లియర్ చేయాలి? హస్బెండే క్లియర్ చేయాలి. సో అంటే హస్బెండ్తో క్లాష్ ఉన్నప్పుడు నార్మల్గా అత్త అంటే బయట అత్త కాదు, ఇప్పటిదాకా కూడా మా పేరెంట్స్ కి కాల్ చేసి, సొంత అన్నయ్య కదా, కాల్ చేయొచ్చు కదా, అన్నయ్య ఏంటిది అని చెప్పేసి. నో కాల్, అసలు కాల్ చేయరు, నథింగ్, ఏం మాట్లాడరు అసలు. నథింగ్. నాకేదో తేడా కొడుతుంది. నథింగ్. అసలు మీ హస్బెండ్కి సంథింగ్ ఏదైనా రిలేషన్ ఉందా మరి మీరు కాకుండా? లేదు. సో అంటే వాళ్ళ అమ్మ మీద చెప్పి నేను అట్లా ఏం లేదు. అట్లా ఏం లేదు. సో వాళ్ళ అమ్మనే మొత్తం.
ఎస్. అండ్ అది కొంచెం సేపు పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు యాక్టింగ్ అన్నారు కదా, అంటే లైక్ ఇంట్రెస్ట్ ఉంది అని అన్నారు. సో మూవీలో ఛాన్స్ వస్తే ఏమైనా వెళ్తారా మరి? వెళ్తాను డెఫినెట్గా. డెఫినెట్. సో ఎలాంటి క్యారెక్టర్ని చూస్ చేసుకుంటారు? క్యారెక్టర్ అంటే నేను ఫస్ట్ నుంచి ట్రెడిషనల్గానే కొంచెం ఇష్టపడతాను. బోల్డ్ ఇవంతా నాకు సెట్ అవ్వదు Okay. కూడా, నా ఫేస్ కూడా సెట్ అవ్వదు. ఓకే, సో ట్రెడిషనల్ వైజ్ గేమ్ వస్తేనే నేను చేస్తాను. ట్రెడిషనల్ వైజ్. సో ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా వీళ్ళ పక్కన యాక్టింగ్ చేయాలి? తారక్ అన్న పక్కన. తారక్. ఓకే, పెద్ద ఫ్యాన్ అయితే మీరు తారక్ అన్నకి. ఓకే, ఎందుకంత పెద్ద ఫ్యాన్ అయిపోయారు? ఆయన పర్సనల్గా వచ్చాడు, అంటే ఎవరు సపోర్ట్ లేకుండా సింగిల్గా వచ్చాడు. ఓకే, ఎన్నో స్ట్రగుల్స్ కూడా పడ్డాడు. ఆయన ఫ్యామిలీ పర్సన్సే సపోర్ట్ చేయకపోయినా కానీ ఆయన యాక్టింగ్ పరంగా కానీ దేని పరంగా చూసుకున్నా కానీ ద బెస్ట్ అనిపిస్తాడు, కాబట్టి ఆయనకి నేను ఫ్యాన్. ఓకే. ఇప్పుడు మీకు యాక్టింగ్ చేయాలి, ఓకే ఛాన్స్ వస్తే చేస్తాను అన్నారు. బాబుని ఏమైనా తీసుకొచ్చే ఛాన్స్ ఉందా ఇండస్ట్రీకి? తీసుకొస్తాను. డెఫినెట్గా. డెఫినెట్ అని కాదు, బట్ ఛాన్స్ వస్తే Chance మాత్రం ఐఎమ్ రెడీ. ఓకే. అండ్ ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తున్నారు అంటే ఇలా గొడవలు అవుతున్నాయి కదా, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, ఎందుకు ఈ అమ్మాయికి పెళ్లి చేసుకుంది, బాబుని కనింది, సైలెంట్గా ఉండొచ్చు కదా, ఈ వీడియోస్ ఏంటి అని అంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేసింది? చాలా ఉన్నాయి. సో అంటే ఇంట్లో నేను స్టార్ట్ చేసినప్పుడే మా డాడీనే అన్నాడు, అవసరమా Okay. మనకి ఇవంతా వద్దు అది ఇది అని చెప్పేసి. సో నేను పద్ధతిగానే చేసుకుంటా డాడీ, మరి అంత ఘోరంగా ఏం చెయ్యట్లేదు కదా అంటే మా డాడీ సైలెంట్ అయ్యారు. ఓకే. ఇంకా బయట వాళ్ళు అనేది నాకు వినపడదు, ఓన్లీ జస్ట్ కామెంట్స్ చూస్తాను కాబట్టి ఇంకా వదిలేస్తాను. సో కామెంట్స్ చూసినప్పుడు మీరు ఏమనుకుంటారు? కామెంట్స్ ఇప్పుడు వాళ్ళు వల్గారిటీగా చేసే వాళ్ళకి అదే కామెంట్స్ పెడతారు, అవును. ఎక్స్పోజింగ్ చేయకుండా పద్ధతిగా చేసుకునే వాళ్ళకి అదే కామెంట్స్ పెడతారు. సో ఇంకా వాళ్ళకి రియాక్ట్ అవ్వడం ఎందుకు అని చెప్పి నేను వదిలేస్తాను. సో ఎవరికి రియాక్ట్ అవ్వరు, జస్ట్ లీవ్ ఇట్ అంతే, అంతే. వదిలేస్తారు. అంతే. అండ్ ఇంకోటి, ఇప్పుడు పేరెంట్స్ విషయానికి వస్తే ఏమైనా షేర్ చేసుకోను అని అంటున్నారు. అసలు ఇప్పటి వరకు ఏ సిచ్యువేషన్ కూడా షేర్ చేసుకోలేదా మీరు? నాకు తెలిసి మీరు షేర్ చేసుకుంటే ఇంత ప్రాబ్లం అయ్యేది కాదు అని నా అంటే ఫస్ట్ నేనే సాల్వ్ చేసుకోనికి ట్రై చేస్తా, ఇంకా నా Okay. వల్ల కాదు అని అంటే మా మమ్మీకి చెప్పుకుంటా అంతే. మా డాడీ దగ్గర కూడా నేను తీసుకుని వెళ్ళాను, ఓకే. మా మమ్మీకి చెప్పుకుంటా అంతే. ఓకే. మరి మీ పేరెంట్స్తో చెప్పుకున్నప్పుడు అండ్ మ్యారేజ్ టైంలో కూడా చెప్పి ఉండాల్సింది కదా, అంటే చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నారు కదా. మా హస్బెండ్ చాలా కామ్, ఆయన కూడా. ఓకే. ఆయన అరుస్తాడు, నన్ను కొట్టేశాడు, తాగొస్తాడు అని నేను చెప్పాను. ఓకే. చాలా కామ్. అలాంటి పర్సన్ ఇలా చేస్తాడని కూడా ఎవ్వరు ఎక్స్పెక్ట్ చెయ్యరు. ఫస్ట్ థింగ్, నన్ను ఈ రేపు వదిలేసి వెళ్ళిపోతాడు అనే వరకు కూడా నాకు తెలియదు ఆయన వదిలి వెళ్ళిపోతాడు నన్ను అని చెప్పేసి. ఓకే. అది. అంటే ఏమైనా డిస్కషన్ అయిందా మీకు? సడన్ గా వదిలేసి వెళ్ళిపోయిందా? సడన్ గా అంటే అది ఏమో తెలియదు, మరి ఆయనకి ఏమనిపించిందో. నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు కూడా నేను ఆయనకి చెప్పాను, ఒక 3 months వరకు ఎవరికి రివీల్ చేయొద్దు, ఓకే. నీ ఫ్యామిలీ సైడ్ కూడా నా ఫ్యామిలీ సైడ్ కూడా ఎవరి సైడ్ రివీల్ చేయకండి, దాని తర్వాత చెప్దాం అనేసి మేము అనుకున్నాం. ఆ రోజు ఈవినింగే ఆయన కిందకి వెళ్ళి వాళ్ళ మదర్కి చెప్పడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ మా ఇద్దరిలో చిన్న క్లాష్ అయితే అయ్యింది. సో అయిన తర్వాత అది ఒక పెద్ద గొడవలాగా అయింది. ఆయనకి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మా మమ్మీకి కాల్ చేసుకొని నేను పిలిపించుకున్నాను హైదరాబాద్కి. ఎందుకు 3 months వరకు చెప్పొద్దు అని అనుకున్నారు? అంటే ఫస్ట్ ఆల్రెడీ ఒకటి వచ్చి 3rd month లో పోయింది. ఓకే. సో మళ్ళీ ఎందుకు అందరికి అనవసరంగా హోప్స్ పెంచిన వాళ్ళం అవుతాం. 3rd month తర్వాత బేబీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. 3rd month వరకు మనకి స్టార్ట్ అవ్వదు, ఓకే. డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంటుంది. ఆ తర్వాత నుంచి గ్రోత్ స్టార్ట్ అవుతుంది. సో అప్పటి వరకు 3rd month వరకు అనేది 50-50 ఛాన్సెస్ ఉంటాయి ఎవరికైనా సరే, బేస్డ్ ఆన్ అవర్ ఫుడ్ అనమాట. అందుకని చెప్పేసి నేను 3rd month వరకు వద్దు, ఆ తర్వాత చెప్దాం అనేసి నేను అనుకున్నాను. సో అప్పుడు మీరు చెప్పిన వెంటనే వెళ్ళిపోయారా? చెప్పిన వెంటనే కాదు, చిన్న క్లాష్ అయింది, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాము. సో ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎన్ని మంత్స్ ఉన్నారు మీతోటి? 1 month కూడా లేరు. 1 month కూడా లేరు, ఒక 10 days అట్లీస్ట్. 3 days ఉన్నారు. 3 days ఉన్నారు. 3 days తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు బేబీ డెలివరీ అదంతా ఎవరు చూసుకున్నారు? మమ్మీ డాడీ. అసలు కాల్ చేసి అడిగారా మరి ఎలా ఉంది బేబీ, అసలు ఎవరు పుట్టారని ఆయన అడిగారా అసలు? 9th month లో కాల్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. ఒక 1 week ఏమో మాట్లాడారు. ఆయన అప్పుడు చెప్పింది ఏంటి అంటే, నేను వస్తా డెలివరీకి, బట్ మీ మమ్మీ డాడీ ఎవరు ఉండొద్దు, జస్ట్ వచ్చి సీక్రెట్ గా చూసుకొని వెళ్ళిపోతా అనేసి అని అన్నారు. అన్న తర్వాత అలా నాకు ఇష్టం లేదు, నేనేమన్నా కాదు కదా. అవును. సో డాడీ ఉండొద్దు అంటే మా డాడీ వాళ్ళకి చెప్పా ఇట్లా అని. దాంట్లో అదేంది అది మేము ఉంటే ఏమవుతుంది అనేసి డాడీ వాళ్ళు అన్నారు. రాలేదు, బేబీని చూడ్డానికి కూడా రాలేదు. నేనే కాల్ చేసి చెప్పా బాబు పుట్టాడు అని చెప్పి, ఆయన ఏం రాలేదు.
అంటే ఆ 9 మంత్స్ మీతోటి ఎప్పుడైనా కాల్స్ మాట్లాడారా మరి? 9 మంత్స్లో ఎప్పుడు మాట్లాడలేదు. నేను 4th మంత్లో కూడా ఆయనకు కాల్ చేసి చెప్పా, ఓకే. కొంచెం ఇబ్బందిగా ఉంది ఫినాన్షియల్గా, నాకు ఇవ్వద్దు ఇన్కమ్, అసలు ఏమి ఇవ్వద్దు 1 రూపీ కూడా, ఓన్లీ హాస్పిటల్ ఛార్జెస్ వరకు నాకు ఎవ్రీ మంత్ చాలు అని చెప్పాను. ఆయన దానికి కూడా నో అని అన్నాడు. అండ్ ఇంకోటి నీకు పెట్టే వరకు సిచ్యువేషన్ వస్తే నేను చనిపోతాను సంథింగ్ ఏదో అన్నారు. అది ఏంటి అసలు? ఏమో మరి ఆయన వచ్చి నీకు మనీ ఇచ్చేది ఉంటే మాత్రం నేను చచ్చిపోతాను, నీకు మాత్రం నేను 1 రూపాయి కూడా ఇవ్వను అనేసి అన్నాను. ఎందుకు? ఏమో అది ఆయనకి తెలియాలి. చిన్నప్పటి నుండి చూసిన మిమ్మల్ని వాళ్ళ అమ్మ ఏదో చెప్పేసింది అనేసి వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ మీ విషయానికి వస్తే అంటే మీరేమైనా కోపగించుకోవడం కానీ, చిరాకు పడడం కానీ, లేకపోతే చాలా చూస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్తో అలా ఇలా. సో దాని విషయంలో మీ మీద ఏమైనా డిస్కషన్స్ అలాంటివి ఏమైనా జరిగినాయా? లేదు, మాకు ఫ్రెండ్స్తో వెళ్తున్నావు అని, లేకపోతే అలాంటి ఇంకా నేను ఎక్కువ నువ్వు నాకు అసలు టైం ఇవ్వట్లేదు, నువ్వు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు అని చెప్పేసి ఇంకా నేను ఎక్కువ గొడవ చేసేదాన్ని. అండ్ ఈ విషయం తెలిసిన తర్వాత ఎవరైనా రియాక్ట్ అయ్యారా మరి? మీ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే ఫ్రెండ్స్? అసలు పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్? లిటరలీ మా డాడీ మా మమ్మీ అయితే నలుగురిలో తిరగలేకపోయినారు. అరే నా కూతురు జీవితం ఏంటో ఇట్లా అయిపోయింది, నెక్స్ట్ ఇంకో కూతురు ఉంది, తన లైఫ్ ఏంటి. ఈవెన్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెన్ ఐ వాజ్ ఇన్ ఫస్ట్ మంత్ ఆఫ్ డెలివరీ అయిపోయిన తర్వాత ఫస్ట్ మంత్ ఉన్నప్పుడు కూడా నాకు కోర్ట్ నోటీసులు వచ్చాయి. ఓకే. వాళ్ళే ఫస్ట్ కేసు వేశారు మాకు డివోర్స్ కావాలి అని చెప్పి. సో లిటరలీ నేను అంటే నా వల్ల అవ్వలేదు, ఆ సిచ్యుయేషన్స్ తీసుకోలేకపోయినాను. మా మమ్మీ వచ్చి అడిగింది, ఆయనని పిలుస్తారు, ముద్దు పేరుతోనే ఏదో పిలుస్తుంది మా మమ్మీ. సో అది దాంతోనే పిలుస్తూ లిటరలీ సొంత కొడుకుతో ఎలా మాట్లాడుతుందో అలానే మాట్లాడారు. మా మమ్మీ మా డాడీ ఇప్పటివరకు ఆయనని ఇంత జరిగిన తర్వాత కూడా ఒక్క మాట కూడా అనలేదు. రీసెంట్గా ఇంటికి వస్తే కూడా పిలిచి భోజనం పెట్టే పంపించారు తప్పితే మా డాడీ వాళ్ళు ఇప్పటివరకు ఒక్క మాట కూడా అనలేదు. సో మా డాడీ వాళ్ళు అదే అంటున్నారు, మేమేం అనట్లేదు కదరా, నువ్వు ఇంటికి వచ్చి నీ కొడుకుని చూసుకోవడానికి ఏమి నీకు బాధ అది ఇదనే మాట్లాడతారు తప్పితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బట్ ఆయన ఎందుకు అట్లా అంటారో నాకు తెలియదు. మా మమ్మీ లిటరల్లీ అడిగింది, నెక్స్ట్ ఇంకో కూతురుంది బాబీ, దాని గురించి ఆలోచించు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని కూడా మా డాడీ మా మమ్మీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా డాడీ మా మమ్మీ విజయవాడ రావడం జరిగింది, కాంప్రమైజ్ కోసం కూడా ట్రై చేశారు, బట్ నో యూస్. ఓకే. ఇప్పుడు మరి వెళ్ళే సిచ్యువేషన్ ఉందా ఏమైనా? ఆయన తీసుకెళ్తా అంటున్నారు, బట్ ఐఎమ్ నాట్ రెడీ టు గో. ఎందుకు? ఆల్రెడీ మీకు చెప్పా కదా రీజన్ అనేది. 2 years అరౌండ్, తను వెళ్ళిపోయి 3 years, ఇన్ని ఇయర్స్ అసలు పట్టించుకోని పర్సన్ సడన్గా వచ్చి నేను తీసుకోపోతా అంటే నాకెలా ట్రస్ట్ వస్తుంది? ఓకే. అండ్ తర్వాత వదిలేయడానికి గ్యారంటీ లేదు కదా. అంటే ఏమన్నా సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఫస్ట్ దాని నుంచి బయటపడడానికి ఇన్ని ఇయర్స్ టైం పట్టింది. సో ప్రెసెంట్ అలాంటి ఆలోచన అయితే ఏం లేదు. ఓకే. ఇప్పుడు మీకు లేదు అని అన్నారు, అటు సైడ్ ఏమైనా ఉందా? వాళ్ళ ఫ్యామిలీ కదా, అది మనకు తెలియదు. అంటే చుట్టాలు ఉంటారు కదా, నార్మల్గా కాల్ చేసి చెప్తూ ఉంటారు. అండ్ మీ వరకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? మా డాడీ వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ, బట్ ఎటు సైడ్ వాళ్ళు అటు సైడ్ విడిపోయారు. ఓకే. సో మాకు చుట్టాలు వెళ్ళాలి రిలేటివ్స్ అంటూ కూడా ఎవరు లేరు. ఓకే. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉన్నారు కాబట్టి మాకు అటు సైడ్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాదు. ఇప్పుడు మీరు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు, నేనే లీడ్ చేస్తాను నా బాబుని ఫ్యామిలీని అని అంటున్నారు. అసలు ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్ ఏంటి? స్ట్రాంగ్ అంటే సిచ్యువేషన్సే మనం స్ట్రాంగ్గా చేస్తాయి. అండ్ నాది వచ్చేసరికి చాలా పెద్ద ఫ్రెండ్స్ ఫ్యామిలీ అనమాట. నా ఫ్రెండ్స్ నా ప్రతి టఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఒకళ్ళు కూడా నన్ను వదిలిపెట్టలేంది. సో ఫ్రెండ్సే నన్ను ఎక్కువ చూసుకుంది, చేసింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఇంత స్ట్రాంగ్ ఉన్నాను అంటే దానికి కారణం ఫ్రెండ్సే. ఓకే. ఇప్పుడు థ్యాంక్ యూ చెప్పాలంటే ఫ్రెండ్స్కే చెప్తారా? ఫ్రెండ్స్కే. ప్రతి ఒక్కరి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ మీరు చాలా హైకి వెళ్ళిన తర్వాత ఒకటేసారి డౌన్ అయ్యారు. సో ఆ డౌన్ అంతా ఎలా చేశారు అంటే మళ్ళీ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు, సో అంతా ఎలా కవర్ చేశారు? అదే చెప్తున్నాను కదా, అందరు నన్ను స్ట్రాంగ్ అంటారు. నాకు ఫస్ట్ ఆదాని ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కూడా చాలా మెసేజెస్ వచ్చాయి. ఎంతమంది అమ్మాయిల దగ్గర నుంచి మెసేజెస్ వచ్చాయంటే కొంతమంది స్టేట్స్ నుంచి కూడా టెక్స్ట్ చేశారు, వాళ్ళు అక్కడ వాళ్ళ హస్బెండ్ తెలివిగా అబార్షన్ చేయించేసేసి వదిలించుకోవాలని చూస్తున్నారు అక్క అనేసి, లేకపోతే అక్కడ వాళ్ళు పడుతున్న సిచ్యువేషన్స్ చాలామంది అమ్మాయిలు టెక్స్ట్ చేశారు. బట్ నేనే షాక్ అయినా, అంటే ఇంతమంది అమ్మాయిలు ఉన్నారా అంటే అనేసి. ఈవెన్ నేను కోర్టుకి వెళ్ళి వస్తున్నా కానీ నాకు చాలామంది అమ్మాయిలు ఈరోజు మిమ్మల్ని కోర్టులో చూశాను అక్క, నేను ఇదే కోర్టుకు వస్తున్నాను అనేసి చెప్తున్నారు. సో సొసైటీలో నేను ఒక్కదానే కాదు, చాలామంది అమ్మాయిలు ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు. నేను ఒక్కదానే స్ట్రాంగ్ కాదు, వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్, కాకపోతే నేను బయటపడ్డా వాళ్ళు బయటపడలేకపోతున్నారు అంతే. అండ్ ఇంకో విషయం అక్క, అంటే
తెలిసిన వెంటనే వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళకి ఏం డిస్కషన్ జరిగిందో మీకు తెలియదు. తెలిసిన వెంటనే కాదు, అంటే ఆయన 2-3 ఫస్ట్ నుంచే days. వదిలేసి వెళ్ళాలన్న ఇదిలోనే ఇదిలోనే ఉన్నట్టున్నారు. ఉన్నారు, మైట్ okay. బి సో ఇది కూడా మళ్ళీ తనకు బర్డెన్ అయిపోతుందేమో అనుకున్నాడేమో. మైట్ బి అండ్ మరి మీరు బాబు వచ్చిన తర్వాత మళ్ళీ మీరున్న సిచ్యువేషన్లో మీరు లీడ్ చేయడానికే చాలా కష్టం. అలాంటిది మళ్ళీ బాబు స్టడీస్, సో ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటుంది కదా, మరి అదంతా ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తా అనుకొని మీరు బాబుని? ప్రెసెంట్ నాకు అదే క్వశ్చన్ మార్క్ అనమాట. ఓకే. నేను కొంతమంది నాకు క్వశ్చన్ కూడా వేశారనమాట, లైక్ నువ్వు హ్యాపీగా బతికేస్తున్నావు హైదరాబాద్లో అని. నేను అస్సలు హ్యాపీగా బతకట్లేదండి. నాకు తెలుసు నేను ఎన్ని స్ట్రగుల్స్ పడుతున్నానని మాత్రమే. ఒకసారి నా మెసేజెస్ చూపిస్తే ఎంతమంది నేను అడుగుంటాను, ఏమైనా ఉంటే చెప్పండి నేను చేసుకుంటాను, నాకు ఇట్లా పర్సనల్గా నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, Okay. నేను అన్నీ చేసుకోవాలి కాబట్టి నాకు ఏమైనా హెల్ప్ చేయండి అంటే, నేనే హెల్ప్ అంటే ఇంకో విధంగా కాదు, మనీ పరంగా ఇవ్వండి అని కాదు, నాకు ఛాన్స్ ఇవ్వండి Chance నేను ఇవ్వండి. చేసుకుంటాను అంతే. ఇప్పుడైతే హ్యాపీ హ్యాపీ హ్యాపీనా లేకపోతే ఇంకా హ్యాపీ కావాలా? హ్యాపీ ఇంకా కావాలి. ఇంకా కావాలి. ఓకే. ఇప్పుడు అబార్షన్ సంథింగ్ అన్నారు కదా, సో ఆ టైంలో మీకు అనిపించలేదా ఎందుకు బాబు మరి అబార్షన్ చేయించుకుందాము? వన్స్ మదర్ అయితేనే ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట. అవును. నాకు మా డాడీ కూడా సజెస్ట్ చేశారు, ఎందుకంటే ఫస్ట్ మంతే కదమ్మా, ఎందుకు అవును, వద్దు, first month కదా. బికాజ్ మా డాడీ నా లైఫ్ గురించి ఆలోచించారు. ఓకే. బట్ ఆ స్టేజ్ అనేది నేను మదర్ని, అది మా పేరెంట్స్కి చెప్తుంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఏంది ఇది చిన్న పిల్లలా మాట్లాడుతుంది, బికాజ్ నా ఏజ్ 26 ప్రెసెంట్, ఓకే. తను వెళ్ళిపోయినప్పుడు నా ఏజ్ 24 అరౌండ్, నాకు మ్యారేజ్ అయినప్పుడు నా ఏజ్ 23 or 28 ఎండ్లో ఉన్నాను అనమాట. ఓకే. కొంచెం తక్కువ ఏజ్లో మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అంటారు అయితే? అంతే అంతేనా? అంతే. కరెక్ట్ ఏజ్లో మ్యారేజ్ కాలేదు, కరెక్ట్ ఏజ్లో ఏది జరగలేదు, అవును. ఫ్యామిలీ చెప్పిందని మ్యారేజ్ చేసుకోవడం, సో ఇలాంటివన్నీ చేయబట్టే ఈ సిచ్యువేషన్ వచ్చింది. మరి మీరు అప్పుడే చెప్పి ఉండాల్సింది కదా, నాకు ఈ మ్యారేజ్ వద్దు నేను తర్వాత చేసుకుంటాను అని. ఎందుకు మీరు కూడా okay అన్నారు? ఎందుకనంటే అక్కడ డాడీ వాళ్ళు చెప్పారని కాదు, మంచి మ్యాచ్ వచ్చింది కదా, అంటే మంచి అబ్బాయి మంచిగా చూసుకుంటాడు, ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఏం రావు అన్న థాట్లోనే నేను ఓకే చేశాను దాన్ని. ఓకే. మంచి లైఫ్ ఉంటుంది నాకు దీంతో వెళ్తే అన్న వేలోనే నేను యాక్సెప్ట్ చేశాను. బట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా ఇట్లా అవుతుంది అని చెప్పేసి. అవును. అంటే చాలా మనం వింటూ ఉంటాం కదక్క, అండ్ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అని. ఇప్పుడు మీ విషయానికి వస్తే అరేంజ్ మ్యారేజ్. సో అరేంజ్ మ్యారేజ్కి ముందు మీరేమన్నా అంటే లైక్ ఇంకా వేరే సంబంధాలు చూడడం కానీ, మీకు నచ్చిన అబ్బాయిని ఇంట్లో చెప్పడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా జరిగిందా? జరుగుతాయి కదా. జరుగుతాయి. మేబీ ఇప్పుడు ఫీల్ అవుతారేమో. నేనా? ఆ, లేదు లేదు, అలా ఏం Feel ఏం లేదా? లేదు. ఫీల్ ఏం లేదు. సో అంటే పాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇలా జరిగిందని తెలుసా వాళ్ళకి? తెలియదు. అంటే ఇంతమందికి తెలిసింది కదా, వాళ్ళకి మైట్ బి తెలిసి ఉండొచ్చు, నాకు టచ్లో లేరు కాబట్టి. టచ్లో లేరు. ఓకే. అండ్ ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ కూడా అసలు వద్దు, ఇంకా అస్సలు వద్దు ఇంకా. అసలు వద్దు అసలు. అంటే అస్సలు అని నేను చెప్పాను కానీ ప్రెసెంట్ అయితే ఆ థాట్ లేదు నాకు. ఓకే. బట్ ఇన్ ఫ్యూచర్ కిడ్కి ఆబ్వియస్లీ ఫాదర్ లవ్ అండ్ మదర్ లవ్ రెండూ కావాలి. బట్ అది నేను ఇస్తాను ఇవ్వను అని కూడా నేను చెప్పలేను. ప్రెసెంట్ అయితే నాకు ఆ థాట్ లేదు. ఓకే. ఒకవేళ మేబీ ఇలాంటి పర్సన్ కాకుండా మిమ్మల్ని బాగా చూసుకునే పర్సన్ వస్తే యాక్సెప్ట్ చేస్తారా, చేయరా? ఇప్పుడు ఏ మచ్చ లేని అమ్మాయిని చేసుకునేకే అబ్బాయిలు ఇంత ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ నాకు ఒక పాస్ట్ ఉంది, నాకు ఒక బేబీ ఉంది. సో వచ్చేవాడు నన్ను ప్రాపర్గా చూసుకుంటాడా లేదా అనేది కూడా నాకు డౌటే. సో మళ్ళీ వేరే వాడిని చేసుకొని నా బేబీ ఫ్యూచర్ని మళ్ళీ క్వశ్చన్ మార్క్ చేయలేను. సో అందుకని ప్రెసెంట్ మ్యారేజ్ గురించి అయితే ఏ థాట్ లేదు. ఓకే. ఇప్పుడు మీ ఫ్యామిలీ విషయానికి వస్తే మీ ఇంట్లో బ్రదర్స్ ఎవరు లేరు, మీరు సిస్టర్. ఇప్పుడు సిస్టర్కి మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోతే ఫ్యామిలీని కూడా మీరే చూసుకోవాలి, బాబుని మీరే చూసుకోవాలి. సో అందుకు మ్యారేజ్కి ఏమైనా ప్లాన్ ఉందా అనేసి పేరెంట్స్ కూడా ఏం చెప్పలేదా మరి సెకండ్ మ్యారేజ్ చేసుకోని? అంటే మా డాడీ ఏంటంటే ఉన్న మ్యారేజ్ లైఫ్నే దానికి సెట్ చేద్దాము అన్న ఆలోచనలోనే ఉన్నారు. ఓకే. ఇప్పుడు మరి మీరు వద్దు అనుకుంటున్నారు కదా? వద్దు అనుకుంటున్నాను. సెకండ్ థాట్ ఇంకా మా డాడీ వాళ్ళకి రాలేదు, నాకు రాలేదు. అండ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటక్క, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అది అడిగితే నాకు క్వశ్చన్ మార్కేనా? ఓకే. ఇప్పుడు ఇంకా కేసు రన్ అవుతుందా? ఇంకా ఎన్ని టైమ్స్ వెళ్ళడం ఉంటుంది మీరు? అది చెప్పలేం, చెప్పలేం. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఓకే తీసుకోవడానికి అండ్ అంటే కట్ చేసుకోవడానికి, అండ్ అటు సైడ్ వాళ్ళు కూడా వద్దు అని అనుకుంటున్నారు. మరి ఇంకా ఎందుకు ఇది లాగ్ చేస్తున్నారు? ఏంటంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం వద్దు అనుకుంటున్నాం, అవతల వాళ్ళు కూడా వద్దు అన్నారు అనుకోండి, వాళ్ళకి సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. ఓకే. దే ఆర్ నాట్ రెడీ టు గివ్ అనమాట. సో చెప్పారా మరి ఇవ్వమని ఏమైనా? అంటే ఇప్పుడు మన కోసం మనం అడగం ప్రెసెంట్.
మనకి బేబీ ఉంది కాబట్టి వన్స్ మదర్ అయిన తర్వాత ఏది కావాలనుకున్నా మనం బేబీకేనే అనుకుంటాము. అవును. సో వాడికే చేయమని మేము అడుగుతున్నాం అంతే. చేయను అని చెప్పారా? ఉమ్. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఇదంతా పక్కన పెట్టి జాబ్ అండ్ మీరు ఇలా వీడియోస్ చేయడం, ప్రమోషన్స్ చేయడం ఇది చేస్తున్నారు కదా. సో ఫ్యూచర్లో నెక్స్ట్ ఏంటి? ఫ్యూచర్లో నెక్స్ట్ ఏంటి అంటే నేను పర్సనల్ లైఫ్ కాకుండా మంచి ఫీల్డ్ అంటే మంచి ఫీల్డ్ కోసం నేను ట్రై చేస్తున్నాను Okay. అనమాట. సో నెక్స్ట్ నేను నెక్స్ట్ మంత్ కాక నెక్స్ట్ మంత్ అయినా ఒక 2 months టైం తీసుకొని ఒక చిన్న శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఓకే. బిజినెస్ అంటే ఏదున్నా సరే సైడ్ ఒకటి ఉండాలి కాబట్టి నేనైతే స్టార్ట్ చేస్తున్నాను, చేద్దామని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇన్స్టానే కాకుండా చాలామంది యూట్యూబ్ ఛానల్స్ కూడా పెట్టుకుంటున్నారు అండ్ చాలా చూస్తున్నాం మనం. అండ్ మీది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. సో యూట్యూబ్ అండ్ ఇన్స్టా నుంచి మీరు మంత్లీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ మీకు ఎంత వస్తుంది? ఈ క్వశ్చన్కి అయితే నేను పక్కా ఆన్సర్ చేస్తాను. చాలామంది అదే చెప్తున్నాను కదా, అనుకుంటా నాకు యూట్యూబ్ నుంచి ఏదో అమౌంట్ లక్షలు వస్తున్నాయని, లేకపోతే ఇన్స్టా నుంచి వస్తున్నాయని. యూట్యూబ్ నుంచి ఇప్పటివరకు నాకు 0 ఇన్కమ్. ఓకే. సో స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ అనమాట దాని నుంచి ఇన్కమ్ చేయడానికి కోసం అని చెప్పేసి. ఆల్రెడీ స్ట్రైకర్స్ మీడియా వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను. నా ఎడిటింగ్, నా వ్లాగ్స్ అంతా వాళ్ళే చూసుకుంటారు. బట్ రోజుకొక ఇన్ఫ్లుయెన్సర్ వస్తున్నారు, రోజుకొక యూట్యూబర్ వస్తున్నారు. సో మనకు కొంచెం కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి దానిలో రావాలన్నా టఫే ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లో చూసుకుంటే మంత్లీ చాలా చేసేవాళ్ళు, ఇప్పుడు డౌన్ అవుతుంది. చాలా డౌన్. ఓకే. ఇప్పుడు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? దాని మీద ఒపీనియన్ అంటే ఏం లేదండి, మన ట్రై మనం చేయాలి. ఓకే. సో ఇంకా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ వాళ్ళ సపోర్ట్ వాళ్ళు చేస్తే మనం కొంచెం బాగుంటాం. అసలు ఎంత పే చేస్తారు అక్క ప్రమోషన్ వీడియో చేస్తే? అది పే అంటే బేస్ ఉంటుంది మా. ఒకటి 5,000 చేయొచ్చు, ఒకటి 7,000 చేయొచ్చు. పెద్ద పెద్ద బ్రాండ్స్ అనుకో 12,000 చేయొచ్చు. మనకి డైరెక్ట్ వస్తే ఒక పేమెంట్ ఉంటుంది, ఇండైరెక్ట్గా వస్తే ఇంకో పేమెంట్ ఉంటుంది అట్లా. ఓకే. నార్మల్గా సింగిల్ పేరెంట్ అంటేనే సమాజంలో అదొక డిఫరెంట్గా చూస్తారు. అండ్ మీరు సోషల్ మీడియాలో ఉన్నారు అండ్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు బయట? అంటే బయట అంటే ఇప్పటివరకు నాకు నెగిటివిటీ అయితే ఏం రాలేదు. ఓకే. మోస్ట్లీ పాజిటివిటీ అయితే ఉంది. 90% పాజిటివిటీ ఉంటే ఎక్కడో 10% మాత్రమే నెగిటివిటీ. ఓకే. ఇది సింగిల్గా ఉంది అయినా కానీ ఇంత ఇదిగా ఉంది అంటే ఎవరి సపోర్ట్ లేకుండానే చేస్తారా అన్న పాయింట్లో ఆలోచించే వాళ్ళు ఒక 10% ఉంటే 90% మాత్రం పాపం దీన్ని కష్టపడుతుంది చేసుకుంటుంది అన్న ఇదిలోనే ఉంటారు. ఓకే. ఇప్పుడు అమ్మ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు చుట్టుపక్కల ఏదో ఒకటి అనుకోని సిచ్యువేషన్లో వినాల్సి వస్తుంది. సో వాళ్ళు వచ్చి మళ్ళీ మిమ్మల్ని అనడం ఏమన్నా జరుగుతుందా, ఎందుకు లేదు. ఆపేయి అనేసి? ఇప్పటివరకు ఒక్కరు కూడా వచ్చి నా దగ్గరికి నీకు అవసరం అయింది అన్న వాళ్ళైతే లేదు. నా ఫ్రెండ్ సర్కిల్ ఎవ్వరు కూడా నన్ను డిసప్పాయింట్ చేసింది లేదు. ఇంకా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, ఇంకా మేము వస్తాం పదా, మీకు సపోర్ట్ చేస్తాం, చేద్దాం పదా అనే వాళ్ళే తప్పితే ఒక్కరు కూడా వద్దని చెప్పిన వాళ్ళు లేరు. నా ఫ్యామిలీ సైడ్ చూసుకున్నా కానీ మా డాడీ స్టార్టింగ్లో అన్నారు. ఫస్ట్ నేను ఎప్పుడైతే ఇన్స్టా స్టార్ట్ చేసినాను అప్పుడు అన్నారు కానీ ఇప్పుడు అసలు అనలేదు. ఓకే. ఇది వీడియోస్కి ముందు మీరు చేసేదాని ముందు అండ్ మీ హస్బెండే ఫోన్ కొనిచ్చారు సంథింగ్ అన్నారు, ఆయననే తీసిచ్చారు. సో తను ఇది సోషల్ మీడియాలో మీరు ఉండడం ఇష్టమేనా? ఇష్టమే ఆయనకి. ఆయననే తీసిచ్చారు నాకు iPhone 13 Pro ఆయననే తీసిచ్చారు. తీసుకుపోయి ఆన్ స్పాట్ పేమెంట్ చేసేలా నాకు తీసిచ్చాడు ఆయన. ఓకే. అంత ఇష్టం ఉన్న పర్సన్ మీరు ఏం చేసినా చెప్పని పర్సన్ ఎందుకు అసలు వద్దు అనుకోవడానికి? అదే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు అందరికీ. అంటే అందరికీ ఇన్ ద సెన్స్ నాకు, నా ఫ్యామిలీకి కూడా అందరికీ. స్టార్టింగ్లో బాగానే ఉన్నాడు, ఆ తర్వాత మరి ఏమో నాకు తెలియదు మరి ఆయన ఎందుకు అట్లా. అంటే నేనేమనుకున్నా అంటే మిడిల్లో మాకు ఒక చిన్న డిస్కషన్ వచ్చింది. ఆయన కెనడా వెళ్ళాలని, నేను వద్దు అని. సో అక్కడే క్లాషెస్ రావడం స్టార్ట్ అయింది. సో చిన్నగా ఆయన ఏంటంటే ఇంతసేపు వర్క్ అంటాడు. ఆఫీస్లో కూడా ఎవరికి నా గురించి చెప్పడు, ఎవరికి నా గురించి అసలు పెళ్ళైందనే తెలియదు ఆఫీస్ వాళ్ళకి. అది ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేదో నాకు తెలియదు. నేను ఒకసారి ఆయనకి తెలియకుండా నా మా ఇద్దరిది డీపీ పెట్టడం జరిగింది నిద్రపోతున్నప్పుడు. నెక్స్ట్ డే మార్నింగ్ అది తీసేశాడు అనమాట ఆయన డీపీ. తీసేశాడు. అదే వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారు, చాలా మంది ఎవరు అమ్మాయిని కూడా అడిగారు. అడిగితే మా మరదలు చేసుకోవాలనుకుంటున్నాం, మ్యారేజ్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు అన్నట్టు చెప్పారు. సో అప్పటి నుంచి మా ఇద్దరికి డిస్టర్బెన్సెస్ రావడం జరిగింది. సో ఎందుకు మ్యారేజ్ అయిందని చెప్పలేకపోయారు? ఎందుకు ఆ రీజన్ అది అడిగితే ఏం చెప్పారంటే రీజన్ లైక్ నాకు హాలిడేస్ కావాలి బయటకు తీసుకెళ్ళడానికి. సో ఇప్పుడే మ్యారేజ్ అయిపోయిందని చెప్తే హాలిడేస్ ఇవ్వరు, మనం వెళ్దాం అనుకున్న టైంలో అప్పుడు చెప్తాం మ్యారేజ్ అయిందని చెప్పి అని సిల్లీ ఆన్సర్ చెప్పారు అనమాట. ఏంటి హాలిడేస్ కోసం మ్యారేజ్ అవ్వలేదని చెప్పారు. సీరియస్లీ చాలా కోపం వస్తుంది ఆ టైం అసలు. అండ్ మరి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి మీకు ఏమైనా కాల్స్ వచ్చాయా తన గురించి ఏమైనా చెప్పడం కానివ్వండి? మా మ్యారేజ్ అయిన పర్సన్స్ మా మ్యారేజ్కి కొంతమంది వచ్చారు, అది కరోనా టైము. సో కొంతమంది వచ్చారు, ఆ కొంతమందిని ఆయన బ్లాక్ చేశాడని తెలిసింది.
మ్యారేజ్కి వచ్చిన వాళ్ళని. మ్యారేజ్కి వచ్చిన వాళ్ళని వాళ్ళలో ఒక్కళ్ళనో ఇద్దరితోనే ఆయన మాట్లాడుతుండే, రిమైనింగ్ అందరినీ బ్లాక్ చేశారని చెప్పి ఎందుకు బ్లాక్ తెలియదు నాకు, అది రీజన్ తెలియదు. అంటే మీ గురించి నేను వాళ్ళ ఏమైనా ఫ్రెండ్ కి చెప్తారు? కాల్ చేసి మాట్లాడితే తెలిసింది మా అందరినీ బ్లాక్ చేసేసాడమ్మా అని. ఓకే. అంటే ఆఫీస్లో కూడా మాట్లాడ్డా ఏంటి మళ్ళీ వాళ్ళతో? వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ కాదు, వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్సా? ఓకే. అంటే మీరేమైనా ఎంక్వైరీ చేశారా మరి? బ్లాక్ చేయడం లేకపోతే చెప్పుకోకపోవడం ఇలా చాలా ఎంక్వైరీ situations చేయలేదు. లిటరల్లీ నేను చెప్తున్నా, నాకు ఆఫ్టర్ ఆ ఇంటర్వ్యూస్ తర్వాత సుమన్ టీవీలో కొన్ని మెసేజెస్ చూసా కింద. ఓకే. ఈమె ఏం చెయ్యందే ఆయన వదిలేసి వెళ్ళిపోతాడా, లేకపోతే ఈమె ఏం చెయ్యందే అని. నాకు ఏం అవసరం అండి, ఒక బేబీని క్యారీ చేయాల్సిన అవసరం నాకేంటి, లేకపోతే ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ నన్ను ఎత్తినేసుకోవాల్సిన అవసరం నాకేంటి. ఒక అమ్మాయి వచ్చి ఒక కెమెరా ముందు మాట్లాడుతుంది అంటే ఎంతో కొంత నిజం లేనిదే మాట్లాడదు, ఊరికనే ఎవరు ఏడవరు. ఆ బాధ ఫీల్ అయితేనే ఏడుపు వస్తుంది. నాకు ఆదాన్ మీడియా కూడా సుధీర్ అన్న ఎప్పుడో టెక్స్ట్ చేశారు ఇంటర్వ్యూ ఇస్తారా అని. నేను అరౌండ్ 2 months ఆర్ 1.5 months టైం తీసుకున్నా ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పేదానికి. ఓకే. అది కూడా ఎందుకనంటే నాకు వచ్చే కామెంట్స్ వల్ల నేను ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చింది, లేకపోతే నేను అసలు ఇంటర్వ్యూ ఇవ్వకపోతుండే. అంటే సింపతి గెయిన్ చేయడానికి ఇంటర్వ్యూ ఇచ్చారా మరి మీరు? సింపతి గెయిన్ అయితే నేను చేయలేదు. ఓకే. అక్కడ కూడా అన్న సింపతి గెయిన్ చేయాలంటే నేను పడ్డ కష్టాలన్నీ చెప్పాలి కూర్చొని. నేను సింపుల్గా అక్కడ చెప్పాను, ఏంటి ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు, నేను బాధపడ్డా, అంతే. ఇంటర్వ్యూ చాలా సింపుల్గా నేను క్లియర్ చేసేసాను. అక్కడ నేను పడ్డ బాధలు ఏమీ చెప్పలేదు. నేను చాలానే పడ్డాను, అసలు నేను ఇప్పుడు అవి ఎవ్వరికి చెప్పాలనుకోవటం లేదు. ఆయన వదిలి వెళ్ళిపోయాడు, తర్వాత నేను జాబ్ చేసుకున్నాను, హాస్టల్లో ఉన్నాను. ఈ 3 points వరకే నేను అక్కడ చెప్పాను. ఓకే. వదిలేసి వెళ్ళిపోయారు. హాస్టల్లో కూడా ఉన్నారా మీరైతే? నేను 7th month ప్రెగ్నెన్సీ నుంచి నేను హాస్టల్లోనే ఉన్నాను. హాస్టల్లో ఉన్నప్పుడు మరి మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరున్నారు? ఎవరు లేరు, నేనే మొత్తం మీరే చూసుకున్నాను. చూసుకున్నాను. సో డెలివరీ టైంలో అమ్మ వాళ్ళు వచ్చారా? నా డెలివరీ ఈ రోజు అంటే రేపు నన్ను వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నారు మా మేడం. ఓకే. ఆ డే నైట్ మమ్మీకి చెప్పాము, రేపు జాయినింగ్, నువ్వు రా మమ్మీ అంటే. మా మమ్మీ వచ్చి మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నారు, చాలా లాంగ్ ఇక్కడ నుంచి. మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నారు. నాకు మార్నింగ్ 2:30కి పెయిన్స్ వచ్చాయి. నేను జాయిన్ అయ్యి నాకు ఇంకా కన్ఫర్మ్ అన్నప్పుడు మా మమ్మీని రమ్మని చెప్పాను. ఎందుకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు కదా, హాస్టల్లో ఎందుకున్నారు? నేను అప్పుడు జాబ్ చేస్తున్నా. అంటే ఆ టైంలో జాబ్ చేయాల్సిన అవసరం కూడా మేబీ లేదు కదా. ఎందుకనంటే ఇప్పుడు నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కూడా నేను అర్థం చేసుకోవాలి. నేను వాళ్ళకి బర్డెన్ అవ్వలేను కదా. ఈవెన్ నా హాస్పిటల్ కన్నా నేను చూసుకోవాలి కదా. ఆ పాయింట్ ఆఫ్ థాట్లో నేను ఎందుకు జాయిన్ అయినా అంటే, నేను జాయిన్ అయితే నాకు ఇన్సూరెన్స్ వస్తుంది, ఇన్సూరెన్స్ వస్తే నాకు హెల్ప్ అవుతుంది. సో ఆ థాట్లో నేను జాబ్ కోసం ట్రై చేశాను. సో మరి అమ్మ వాళ్ళు ఏమనలేదా, ఎందుకు ఇన్సూరెన్స్ ఇదంతా ఎందుకు, మేము చూసుకుంటామని? అమ్మ వాళ్ళు జాబ్ ఏం అవసరం లేదు, ఆఫ్టర్ డెలివరీ తర్వాత నువ్వు వెళ్ళి కావాలంటే ట్రై చేసుకో, ఇప్పుడైతే వద్దు అనే మా డాడీ మా మమ్మీ ఇద్దరు చెప్పారు. బట్ మనం ఆన్సర్ చేసుకోవాలి కదా. పేరెంట్స్ చూసుకుంటారు, బట్ మనం వాళ్ళకి బర్డెన్ అవ్వద్దు. అండ్ బర్డెన్ అవ్వద్దు అని అనుకున్నారు, ఓకే బాగుంది. మీదేం లవ్ మ్యారేజ్ కాదు, అమ్మ వాళ్ళు చూసిందే. సో చాలా వరకు లవ్ మ్యారేజ్ వాళ్ళు అయితే బయటికి వెళ్ళి మా పని మేము చూసుకుంటాం, మేమేదో చేసుకుంటాం అని అంటారు. కానీ ఇప్పుడు మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అండ్ మీ అమ్మ వాళ్ళే చూసారు కాబట్టి మీరే చూసారు, మీరే పెట్టండి అన్న సిచ్యువేషన్స్లో చాలామంది మాట్లాడతారు. అండ్ మీరెందుకు అలా చెప్పలేకపోయారు, బర్డెన్ అవుతుందని ఇదంతా ఎందుకు ఆలోచించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది? అసలు ఆ టైప్ పర్సనే కాదండి. నేను ఇప్పటికీ కూడా నాకు ఎవరైనా సరే 1 రూపీ ఇస్తే నేను అది రిటర్న్ చేయనీకే ట్రై చేస్తా తప్పితే, ఇచ్చేసారు కదా ఈ సిచ్యువేషన్ ఇక్కడితో అయిపోయింది కదా అని నేను చేయను. నేను ఎప్పుడు ఎవరికి బర్డెన్ అవ్వాలనుకోవటం లేదు. ఎందుకని అంటే ఇప్పుడు పెడతారు, తర్వాత రేపు ఏదన్నా రోజు వస్తే నేను పెడితేనే తను ఇట్లా వచ్చిందన్న నాకొద్దు, అలా వద్దనేసి నాదొద్దు. సో మరి ఇవన్నీ వద్దు అనుకున్నప్పుడు హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు వద్దు అని అనుకుంటున్నారు? హస్బెండ్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది నాకు మెసేజెస్ చేస్తారు, హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోతే ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కదా అని చెప్పేసి. వెళ్తేనే నాకు ప్రాబ్లము. ఇప్పుడు ఈ రోజు వచ్చి నన్ను ఇట్లా క్వశ్చన్ చేస్తున్నారు అంటే మీరు వెళ్ళొచ్చు కదా, మీరు ఇన్ని బాధలు పడ్డారు కదా అని. అదే నిన్ను అసలు ఆయనని పర్సన్ని మ్యారేజే చేసుకోకపోయి ఉంటే నాకు ఈ బాధలే ఉండవు కదా. అసలు నాది ఇది లైఫే కాదు కదా. ఈరోజు నీ ఈ లైఫ్ని చేస్తున్నాను, లీడ్ చేస్తున్నాను అంటే అది బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ కదా. అది ఎందుకు వెళ్ళాలి మళ్ళీ నేను? సో అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేద్దామని అంటారా? అండ్ మీరు 9th month హాస్పిటల్కి నెక్స్ట్ డే వెళ్ళాలి అనే వరకు మీరు హాస్టల్లోనే ఉన్నారు కదా అక్క. అండ్ అప్పటి వరకు కూడా చాలామంది మనకు లేడీస్లో చూస్తూ ఉంటాం, అండ్ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, మా హస్బెండ్తో ఉండాలి, అది తినాలి, ఇది తినాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అలాంటి సిచ్యువేషన్స్. లేదంటే నార్మల్గా మనం ఫోన్లో వీడియోస్ చూస్తున్నా, స్క్రోల్ చేస్తుంటే ఏదో సిచ్యువేషన్లో వస్తుంటాయి. సో అలాంటి వీడియోస్ చూసినప్పుడు ఎవరైనా అన్నప్పుడు అసలు ఏంటి, మీరు ఎలా దాన్ని? నేను 9 months నేను ఏడ్చుకుంటూనే ఉన్నాను. నేను ఏ రోజు శ్రీమంతానికి వెళ్ళినప్పుడు కూడా
మా మమ్మీ వాళ్ళు శ్రీమంతం మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరు మీ హస్బెండ్ ఎక్కడా, మీ హస్బెండ్ ఎక్కడా అని అడుగుతారు. ఆ సిచ్యువేషన్ని కూడా నేను స్మైల్తోనే హ్యాండిల్ చేశాను. బట్ ఆఫ్టర్ శ్రీమంతం పడుకునే నా పిల్లోకి మాత్రమే తెలుసు నేను ఎంత ఏడ్చినా అని చెప్పేసి. వదిలేసి వెళ్ళిపోయారు. అలాంటి సిచ్యువేషన్లో శ్రీమంతం చేశారు అండ్ బయట వాళ్ళు జనాలు ఏమన్నారు మరి? ఏమనలేదు, మేము వాళ్ళకి ఏం ఆన్సర్ చేయలేదు. ఆయనకి వర్క్ ఉంది అందుకే రాలేకపోయారు, అంతవరకే ఆన్సర్ చేశాను. అంటే ఎవరికి తెలియదు తెలియదు అప్పటికి. నేను వచ్చి ఇంటర్వ్యూ హాస్టల్లో ఉన్నారని కూడా ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. ఓకే, ఎందుకు చెప్పుకోలేదు మరి బయట? అదేమన్నా చెప్పుకోగలుగుతాం, చెప్పుకోలేం కదా. అంటే ఇప్పుడు మీరు కేసు వేసారు అది సంథింగ్ అని అన్నారు కదా, ఆ టైంలో కూడా తెలియలేదా? పోలీస్ ఎవరికి స్టేషన్ తెలియదు, ఎవరికి తెలియదు. మేము ఎవరికి చెప్పుకోలేదు. ఓకే, వాళ్ళ సైడ్ వాళ్ళకి అసలు రిలేటివ్సే లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరికి చెప్పుకోలేదు. సో మేము ఎవరికి చెప్పుకోలేదు. నేను ఎప్పుడైతే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చానో అప్పటి వరకు ఎవ్వరికి తెలియదు నేను హాస్టల్లో ఉన్నట్టుగా, నేను ఒక్కదానే లీడ్ చేసుకుంటున్నట్టు కానీ, నా లైఫ్ ఇట్లా అయిపోయిందని కానీ ఎవ్వరికి తెలియదు. వన్స్ అది అయిన తర్వాతనే మా డాడీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా అందరికీ తెలియడం జరిగింది. అంటే చాలామంది అంటారు కదా, అంటే మీ కూతురే కదా మీరు చూసుకోవచ్చు కదా, ఎందుకు ఇలా పెట్టేశారు హాస్టల్లో, లేదంటే నార్మల్గా ఎక్కడో ఉండి ఆమె జాబ్ చేసుకోవడం ఎందుకు అని. సో మనం నార్మల్గా ఎవరినైనా పిల్లలు వాళ్ళ హస్బెండ్తో ఉన్నా కానీ ఎందుకు వాళ్ళ దగ్గర ఉండనివ్వచ్చు కదా, మీరు ఎందుకు చూసుకుంటున్నారు అని అంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ జాబ్ చేసుకోవాలి, అక్కడ బాబుకి డబ్బులు పంపించాలి, ఇదంతా ఎవరు ఆలోచించరు. బాబుకి డబ్బులు అంటే నేను లిటరల్లీ ఇవ్వట్లేదండి. ఎప్పుడైనా నా దగ్గర అమౌంట్ ఉంటే వాడికి మంచి బట్టలు తీసుకెళ్ళడము, టాయ్స్ తీసుకెళ్ళడము అవే చేస్తాను. వాడి ఫుడ్ కానీ వాడి ఎవ్రీథింగ్ మా మమ్మీ మా డాడీని వాళ్ళు చూసుకుంటున్నారు. నేను జస్ట్ బట్టల వరకు టాయ్స్ వరకు మాత్రమే నేను చూసుకుంటున్నాను. రిమైనింగ్ ఎవ్రీథింగ్ మా డాడీ వాళ్ళే చూసుకుంటున్నారు. సింపుల్. ఎవ్వరు ఏమి పెట్టట్లేదు, మా డాడీని ఆయనకు చూసుకుంటుండు. లిటరలీ వాళ్ళు ఉండబట్టి మైట్ బీ నేను ఈరోజు హ్యాపీగా ఉండదు. ఎందుకంటే నాకు సన్ అక్కడ మంచిగా పెరుగుతుండు. కొంతమంది పాపం అది కూడా లేదు, పేరెంట్స్ చూసుకునే స్టేజ్లో కూడా లేరు. వాళ్ళు ఇంకెంత స్ట్రగుల్స్ పడుతుంటారు. వాళ్ళు లిటరల్లీ స్ట్రాంగ్. నాకు ఏంటి అంటే నా చుట్టూ ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను కొంచెం గెట్ ఆన్ అవ్వగలుగుతున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ బాబు అమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నారు అండ్ ఒక్కతే అక్కడ ఉంది, ఏం చేస్తుందో ఇలాంటివి రేజ్ అవుతూ ఉంటాయి. అండ్ అంటే స్టడీస్ పరంగా వచ్చిన వాళ్ళకే చాలా నెగిటివిటీ ఉంటుంది. అండ్ మీకు మ్యారేజ్ అయింది, ఇప్పుడు బాబు అక్కడ ఉన్నాడు, ఈమె ఏం చేస్తుందో హైదరాబాద్లో ఉండి అని ఇలాంటి ఇప్పటిదాకా నాకు రాలేదు. ఓకే, బట్ మా ఫ్యామిలీకి తెలుసు నేను ఇక్కడ ఏం చేస్తున్నా ఏంటి అనేది, కాబట్టి వాళ్ళు ఏ రోజు నన్ను క్వశ్చన్ రైజ్ చేయలేదు. ఇప్పుడు మీరు చాలా మందికి ఆన్సర్స్ తెలవాలి చెప్పాలి అని అనుకుంటారు వాళ్ళ క్వశ్చన్స్కి. అలాంటి టైంలో మీకు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు అన్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? సిచ్యువేషన్ అంటే కొంతమంది చెప్పినా కదా, కామెంట్స్ చేశారు ఈమెది ఏమీ లేనిదే ఆయన వదిలేసి వెళ్ళిపోతాడా అని చెప్పేసి. అమ్మాయి అనుకుంటే అసలు అవసరం లేదు, ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు అక్కడ. నేను తీసుకుంటున్నాను, మీకు ఎందుకు నేను ఆన్సర్ చేయాలి? మీరు ఎవ్వరు వచ్చి నాకు ఏం పెట్టట్లేదు. ఆ 9 months కానీ ఆ 9 డెలివరీ తర్వాత కానీ ఒక అమ్మాయికి లిటరల్ ఒక అబ్బాయి తెలుసుకోవాల్సింది అదే అండి. డెలివరీ తర్వాత అమ్మాయికి 6 months పోస్ట్ మార్టం పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ ఎలా ఉంటుంది అంటే ఒక అమ్మాయికి వాడు ఈ చిన్న మాటన కానీ బాగా హర్ట్ అయిపోతుంది, చాలా స్ట్రగుల్. అసలు ఆ టైంలో నా ఫ్రెండ్స్ నన్ను వేగా చూడండి, అది లిటరల్లీ గ్రేట్ అనిపిస్తుంది నాకైతే. ఓకే, నాకు ఇటు లేకపోయినా ఫ్రెండ్స్ పరంగా ఐఎమ్ సాటిస్ఫైడ్. ఎవ్రీ టైం అండి. నా డెలివరీ టైంలో లక్కీ అని నా ఫ్రెండ్ ఉంటుంది, తను ప్రెగ్నెంటే, నేను ప్రెగ్నెంట్. కాకపోతే మా ఇద్దరికి 2 months డిఫరెన్స్. నైట్ 1 o'clockకి నేను కాల్ చేసినా తను లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేస్తుంది, మాట్లాడుతుంది. నా ఫ్రెండ్స్ పేర్లు చెప్పుకుంటే లిస్ట్ ఇంత పెద్దది అవుతుంది అనమాట. వీళ్ళందరూ నా ప్రతి సిచ్యువేషన్లో ఉన్నారు. నేను డెలివరీ అప్పుడు హాస్టల్లో ఉంటున్నప్పుడు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా ప్రతి ఫ్లోర్ నుంచి ప్రతి ఒక్కరు వస్తారు. నా హాస్టల్ ఆంటీ కానీ మా అంకుల్, వాళ్ళిద్దరు ఓనర్స్, వాళ్ళు మా ఆంటీ నాకు ఏం తినాలనిపిస్తే చేసి పెట్టడము. ఈవినింగ్ అయితే నేను కింద కూర్చునేదాన్ని, ప్రతి ఒక్కరు వచ్చిన టమ్మీని పట్టుకొని వాళ్ళు ఫీల్ అయ్యేది, వాళ్ళు నాతో మాట్లాడేయడము అట్లా చేస్తున్నారు. ఎవరు నన్ను ఎలోన్గా చేయలేదన్నమాట ఆ టైంలో. ఓకే, అండ్ అంటే మీరు మీ హస్బెండ్ దగ్గర లేరు అని ఎవరికి తెలియదు, మరి వీడియోస్ ఎందుకు చేశారక్క? అలా వీడియోస్ అంటే అసలు ఎక్కడ నేను నా హస్బెండ్ లేకుండా నేను వీడియోస్ చేస్తున్నాను మాత్రం నేను ఎక్కడా చెప్పలేదు. ఎక్కడ అసలు ఒక్క రీల్లో కూడా నేను చెప్పుకోలేదు. నా ఇంటర్వ్యూ తర్వాతనే నా ప్రెగ్నెన్సీ వీడియోస్ నేను చేస్తున్నప్పుడు కింద కామెంట్స్ వస్తున్నాయి. నా డెలివరీ అయిన 5th monthకేమో నేను ఇంటర్వ్యూ ఇచ్చింది. సో అప్పటి వరకు ఇంటర్వ్యూ ఇవ్వకపోవడానికి ఏమైనా రీజన్ ఉందా? అప్పటి వరకు ఇంటర్వ్యూ అంటే నన్ను ఎవరు అడగలేదు ఇంటర్వ్యూ. ఫస్ట్ థింగ్ నేను ఇంటర్వ్యూ ఇచ్చి 1 month ముందో 2 months ముందో సుధీర్ అని అడిగాడు అంతే.
ఓకే. అంటే ఇంటర్వ్యూ ఇవ్వడానికి, సింపతి గెయిన్ చేయడానికి అయితే కాదు సింపతి అని గెయిన్ అయితే అన్నారు. కాదు. అండ్ అంత ఒకటేసారి ఆ బాధ అంతా షేర్ చేసుకోవాలి అని ఎందుకు అనిపించింది? మీరు సింపుల్ ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ అప్పుడే అన్న క్వశ్చన్స్ అడగలేదు నన్ను. జస్ట్ జనరల్‌గా అడిగాడు. ఎందుకు ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటున్నారు ఏంటి అనేది. అన్న కెమెరా ఆపేసి, అమ్మ నేను అడగొచ్చాను ఒక మాట అడిగి నన్ను, నేను నా ఫ్రెండ్‌తో వెళ్ళాను అక్కడికి. ఓకే. సో నేను చెప్పుకోనా అని చెప్పేసి నేను కూర్చొని డిస్కషన్ అయిన తర్వాత సెకండ్ పార్ట్‌లో అన్న నన్ను క్వశ్చన్స్ అడిగాడు. ఓకే. సో అప్పుడు కూడా నేను ఎందుకు చెప్పినా అంటే ఇప్పటికైనా వాళ్ళకి అంటే ఇక్కడ కింద కామెంట్స్ ఎట్లున్నాయి మీరు చూడండి. బిఫోర్ అవి తీసేసినట్టున్నారు చాలా మంది పెట్టిన వాళ్ళు కూడా. మొగుడు లేకుండా ఎక్కడి నుంచి వచ్చింది ప్రెగ్నెన్సీ నీకు, లేకపోతే ఏంటి అనేది. సో నేను ఒక్కటే ఆలోచించా, రేపు పెరిగితే ఖచ్చితంగా మన కిడ్స్ మనకంటే ఫాస్ట్. సో తనకి తెలియాలి మమ్మీ అలా కాదురా బాబు అని చెప్పేసి అని ఒక్క పాయింట్లోనే నేను ఆ ఇంటర్వ్యూలో రివీల్ అయ్యాను. అది ఆ ఏడవడం కూడా నాకు అసలు ఆగట్లేదు ఆ రోజు. నాకు ఏడుపు చాలా టైం తీసుకున్నాను నాకు నేను గెట్ ఆన్ అవడానికి. చాలా పేషెన్స్ అన్న రోజు నన్ను ఇంటర్వ్యూ చేశారనమాట. సో చాలా టైం పట్టింది నేను అది చెప్పడానికి కూడా. ఆలోచించుకొని సుధీర్ అన్న నన్ను అడిగి ఓకేనమ్మా నీకు అడగొచ్చా అని అడిగిన తర్వాతనే నేను చెప్పాను. ఇప్పుడు బేబీకి మీ మిస్టేక్ ఉండొద్దు అని చెప్పాలి అన్న ఇంటెన్షన్తో మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్యూచర్లో వాళ్ళ ఫాదర్ వచ్చి లేదు మీ అమ్మనే వెళ్ళిపోయింది నా దగ్గర నుండి అనేసి సంథింగ్ ఏదో చెప్పినా కానీ అరే నిజమేమో అని నమ్మే సిచ్యువేషన్ ఉంటుంది కదా. సో ఆ టైంలో మరి మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? అది వాడిష్టం. మమ్మీని నమ్మి మమ్మీతో ఉంటే ఫైన్. ఓకే. లేదు డాడీ చెప్పిందే కరెక్ట్ అనుకుని వాడు ఫీల్ అయితే ఇంక వాడిష్టం అది. అంటే వెళ్తా అంటే పంపిస్తారా? పంపిస్తాను, నేనేం ఆపను. అంటే మీరు ఇంత లవ్ ఇచ్చి ఒకటేసారి వాడి ఇష్టం. ఇప్పుడు మా డాడీ కూడా నాకు ఎంతో లవ్ ఇస్తాడు, మా మమ్మీ కూడా నాకు ఎంతో లవ్ ఇస్తుంది. ఇద్దరిని కంపేర్ చేసుకుంటే ఒక పర్సన్ నాకు మా మమ్మీ మీదనే ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. మా డాడీ కూడా సేమ్ అంతకంటే ఎక్కువే ఇస్తాడు, బట్ నాకు మా మమ్మీ మీద కొంచెం 1% ఎక్కువ ఉంటుంది. అది ఎందుకనంటే ఎవరు చెప్పలేరు కదా. సో వెళ్తా అంటే పంపించేస్తారా? నేను ఎమోషన్స్కి వాల్యూ ఇస్తాను అండి. అండ్ ఇదంతా ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. సో ఈ బ్యాడ్ కాకుండా కొంచెం స్వీట్ మెమొరీస్, గుడ్ మెమొరీస్ ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో? గుడ్ మెమొరీస్ అంటే కన్నయ్య ఫస్ట్ వచ్చినప్పుడు అదే మాకు Okay. పుట్టేదాకా తెలియదు కదా బాయ్ ఆర్ గర్ల్ అని చెప్పేసి. సో 13 hours నేను లేబర్ పెయిన్స్ చూశాను. వాడు పాపం చాలా స్ట్రాంగ్ అని కూడా బయటికి రానంటున్నాడు, లోపలే ఉంటా అంటున్నాడు. ఓకే. తర్వాత సిజేరియన్ అయ్యిందనమాట. మా నర్స్ మాకు అనస్థీషియా ఇస్తారు కాబట్టి మాకేం తెలియదు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా. బేబీ సౌండ్ వినిపించింది బట్ జెండర్ తెలియదు. ఓకే. మా నర్స్ వచ్చేసి నీకు బాయ్ పుట్టాడు అనగానే ఆ హ్యాపీనెస్ కూడా మనం ఎక్స్ప్రెస్ చేయలేమన్నమాట. ఓకే. మా డాక్టర్ నేను కదులుతుంటే కదలకు అని. అదే నా హ్యాపీ మూమెంట్. సో అదొకటే ఉందా? అదొక్కటే, ఏం లేదు. ఇప్పుడు కన్నయ్య కూడా నన్ను మమ్మీ అంటాడు కానీ మా మమ్మీతోనే ఎక్కువ ఉంటుంది. ఓకే. వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది మరి? చాలా బాగుంటది. నిదట్లో కూడా వాడు మా మమ్మీనే తడతాడు తప్పితే నన్ను అస్సలు దేకని కూడా దేక. ఓకే. అంటే మమ్మీ దగ్గరికి వెళ్తా అని అలా ఏం అల్లరి చేయడం అలా ఏం ఉండదా అబ్బాబ్బే అస్సలు? నేను స్ట్రాంగ్ అంటారు కదా, నాకు ఇది నన్ను మించి అనమాట. అసలు వాడు అస్సలు వాడు ఎట్లా అంటే ఒక పర్సన్కి ఏం లేదు, ఎవరు వచ్చినా సరే వాడికి వాడు ఓకే ఫైన్, వాడు చుట్టుపక్కల వాడికి అనుకూలంగా ఉందా లేదా అని మాత్రమే చూసుకుంటాడు అంతే. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ బాబు గురించి ఏం ప్లాన్ చేస్తున్నారు మరి? బాబు గురించి అంటే అదే కదా. సో ఇంకొక 1 year అయితే వాడు స్కూల్ వేయాలి. ఈ లోపల ఆ 1 year లోపల నేను ఎట్లా గెట్ టుగెదర్ అయ్యి నేను నా ఫ్రెండ్ కలిసి ఇద్దరము బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ 1 year లోపల అది కొంచెం డెవలప్ చేస్తే మైట్ బి వాడికి ఒక మంచి ఎడ్యుకేషన్ నేను ఇవ్వగలనన్న థాట్లో నేను ఉన్నాను. అండ్ అక్క మీరు సాఫ్ట్వేర్ చేశారు కదా, సాఫ్ట్వేర్ కాకుండా ఇటు ప్రమోషన్స్ లైక్ ఓన్లీ ఇవేనా, 2 బ్యాలెన్స్ చేస్తారా? ఇప్పుడు ఒకవేళ బిజినెస్ కాకుండా అంతే. అంతేనా? సాఫ్ట్వేర్కి మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా? బిజినెస్ సైడ్ అదే జాబ్ సైడ్ కంపెనీ వాళ్ళు నమ్మే దయతలిస్తే వెళ్తా. అండ్ ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ తెలిసిన తర్వాత మీరు ఆఫీస్కి వెళ్ళారు కదా, అండ్ కొన్ని మంత్స్ వరకు మీరు చేశారు, తర్వాత ఆఫీస్ నుంచి సంథింగ్ ఏదో ఇష్యూ వల్ల వచ్చేసారు. సో అప్పుడు ఎలా చూసారు మిమ్మల్ని ఆఫీస్లో? చాలా మంచిగానే ట్రీట్ చేశారు. ప్రతి ఉమెన్ నన్ను ఎట్లా ట్రీట్ చేస్తుంది అంటే, ప్రతి ఉమెన్ కానీ గర్ల్ కానీ నన్ను ఎలా ట్రీట్ చేస్తారంటే, అక్క నేను ఇలా స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి, నా హస్బెండ్ కూడా నాతో ఇట్లా ఉంటున్నాడు, నేను ఎట్లాంటి స్టెప్ తీసుకోవాలి మీరు కొంచెం చెప్పరా అది ఇది అని చెప్పేసి అని అంటారు. సో నేను ఎట్లా అంటే సిచ్యువేషన్ తగ్గట్టు అమ్మాయిల్ని ఆలోచించుకోమంటాను. ఆ అబ్బాయి ఆ మినిట్ గొడవ గురించి ఆలోచించకండి, డే 1 నుంచి డే 30 వరకు మీతో ఎలా ఉన్నాడు, లేకపోతే డే 100 వరకు మీతో ఎలా ఉన్నాడు అన్నది ఆలోచించుకోండి. ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి అని నేను అంటాను.
సో వాళ్ళకు ఇలా ఉండండి, అలా ఉండండి, డెసిషన్ తీసుకోండి అని చెప్పారు. అండ్ మ్యారేజ్‌కి ముందు, ఆఫ్టర్ మ్యారేజ్ అసలు మీరు అంటే ఎలా ఉండాలి అని అనుకున్నారు? కానీ ఎలా అయిపోయారు అసలు? అదే చెప్తున్నాను కదా, నేను ఎన్నో హోప్స్ పెట్టుకొని వచ్చా. నా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్టింగ్ మా హస్బెండ్ ఫొటోస్, నా ఫొటోస్ ఉన్నాయి. మా హస్బెండ్‌తో కూడా నేను కొన్ని వీడియోస్ చేసినవి ఉన్నాయి. ఎప్పుడైతే ఆయన వదిలేసి వెళ్ళిపోయిండో ఆ తర్వాతనే నేను అవి తీసేసాను. దానికి ముందు ఉన్నాయి. నేను ఎలా అనుకున్నానంటే, ఇప్పుడు కొన్ని రీల్స్ చూస్తాం కదా, హస్బెండ్ అండ్ వైఫ్ రీల్స్ కానీ, లేకపోతే అట్లానే నేను వద్దాము, చేసుకుందాం, హ్యాపీగా ఉందామనే మేము అనుకున్నాము. బట్ అది అవ్వలేదు. అంటే మీతో ఇష్టంగానే వీడియోస్ కూడా చేశారు, చేశారు. మరి అప్పుడు అనలేదా? జస్ట్ ఒక డీపీ పెడితేనే నువ్వు ఎందుకు డీపీ పెట్టావు అనేసి మీతో గొడవ అది పడ్డారు? నా డీపీగా, నా ఫోన్లో అంటే కాదు, ఆయన ఫోన్లో. అదే ఆయన ఫోన్లో పెట్టారు. అండ్ ఇన్స్టా అంటే ప్రతి ఒక్కరు చూస్తారు కదా. అప్పటికి అంటే నాకు అప్పటికి ఎంత ఫాలోవర్స్, అరౌండ్ ఒక 8,000 9,000 ఉన్నారు. ఓకే. సో ఈ ఆఫ్టర్ ఇంటర్వ్యూ తర్వాతనే అసలు ఇలా వెళ్ళిపోయింది అనమాట నా ఇన్స్టాగ్రామ్. సో దానికి ముందు వరకు నాకు చాలా తక్కువ మందే ఫాలోవర్స్, మరి అంతేం కాదు. ఆయన చేశాడు, ఒక 2-3 రీల్స్ చేశాడు, నేను ఫొటోస్ పెట్టుకున్నాను, అన్నిట్లో అన్నీ చేశాను. అంటే ఇప్పుడు మీరు ఒకరికొకరు ఫాలో అవుతారు కదా, సో నార్మల్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా చూడడం కానీ అలా ఇన్స్టా ఉంటుంది. ఓకే. అది ఉండదు. అంటే చెప్తున్నా నేను నార్మల్గా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండరు. ఓకే. అది ఉంది ఇన్స్టా, దాంట్లో ఏం ఉండదు, ఫాలోవర్స్ ఉండరు, ఎవరు ఉండరు. ఓకే. వాట్సాప్ ఉంటుంది అంతే, అది ఏమి ఉండదు. వాళ్ళ మమ్మీతో చాట్ చేసుకోవడానికి తప్పితే అది ఏమి ఉండదు వాట్సాప్. వాళ్ళ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మాట్లాడతారు. ఇంత బ్యాడ్ మెమొరీ రావాలి అని అంటే ఫస్ట్ గుడ్ మెమొరీస్ ఉండాలి. మీ హస్బెండ్తో మీకు ఏమైనా స్వీట్ మెమొరీస్ ఉన్నాయా? అస్సలు ఒక్కటి కూడా, ఓన్లీ స్వీట్ మెమొరీ అంటే నా బర్త్డేకి నాకు హాల్మన్ చాక్లెట్స్ ఇష్టం అనమాట. ఓకే. ఒకసారి వెళ్ళాము, అది తీసుకోవడం అవ్వక వచ్చేసాం. నా బర్త్డే రోజు ఆయన అది తీసుకొచ్చాడు. ఆయన బర్త్డే రోజు ఆ డెకరేషన్ చేసి కేక్ కట్ చేయించడమే నేను చాలా ఎక్కువ అని ఫీల్ అవుతాను. ఓకే. ఎందుకు ఎక్కువ టైం స్పెండ్ చేయరు. ఎందుకు? వర్క్ అంత బిజీ ఏముంటుంది అసలు? ఏమో మరి, ఎంతసేపు ఆ 24 అవర్స్ అయితే మనం ఏం వర్క్ చేయం కదా. ఎంతసేపు ఆ ల్యాప్టాప్లోనే ఉంటారు. చిన్నదని మా డాడీ వాళ్ళు మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు అత్త మమ్మ ఇంటికి వస్తే హస్బెండ్ ఎలా చూసుకోవాలి? మంచిగా చూసుకోవాలి కదా. మా డాడీనే ఆయనను క్వశ్చన్ అడిగాడు, అరే బాబీ ఏంట్రా మీ ఇంటికి వచ్చి మేమే కూరగాయలు కొనుక్కొచ్చుకుంటున్నాం, మేమే అన్నీ చేసుకుంటున్నామని మా డాడీ ఆయనను అడిగాడు. సో అక్కడే అర్థం చేసుకోండి ఆయన ఎంత మాత్రం టైం మాకు కేటాయిస్తాడు అని. సో ఈ పాయింట్స్ అన్నీ నాకు గుర్తున్నాయి కాబట్టి నేను ఏది మర్చిపోలేదు. డే 1 నుంచి నన్ను ఆ ఇంట్లో ఎలా ట్రీట్ చేశారు, ఆయన నన్ను ఎలా ట్రీట్ చేశాడు అనేది నేను డే 1 నుంచి చూశాను కాబట్టి ఈరోజు ఇంత పెద్ద డెసిషన్ అనేది నేను తీసుకోగలిగాను. ఆయన నా కోసం 1 డే అయినా స్టాండ్ తీసుకొని ఉంటే మైట్ బి నేను థింక్ చేస్తుండే. ఏ రోజు ఆయన నా కోసం స్టాండ్ తీసుకోలేదు, ఏం చేయలేదు. అంటే నార్మల్గా ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు గొడవలైనా ఇప్పుడు చాలా చిన్న వాళ్ళ దాంట్లో కూడా మనం చూస్తూ ఉంటాం, వెళ్ళి బుజ్జగించడం అలాంటివి చూస్తూ. అరే అసలు బుజ్జగించడం అనేదే లేదు నా దాంట్లో. బుజ్జగించడం అనేదే లేదు. ఎవ్రీ అమ్మాయి కోరుకుంటుంది అండి, హస్బెండ్ దగ్గర నుంచి ప్యాంపరింగ్ కోరుకుంటుంది, లవ్ కోరుకుంటుంది. అది ఏం లేదు నా దాంట్లో, అంతే సింపుల్ లేదు. చాలా మంది ఎంత పెద్ద నువ్వు వద్దు అని అనుకున్న తర్వాత కూడా మళ్ళీ కాల్ చేయడం, లేకపోతే రిక్వెస్ట్ చేయడం, ఇలాంటి ఒక్క డే కూడా అసలు మీ లైఫ్లో జరగలేదా? మా డాడీ కోర్టులో కేసు నడుస్తున్నా కానీ మా డాడీ సైడ్ నుంచి మా డాడీ ట్రై చేస్తున్నాడు, ఎలా అయినా వీళ్ళిద్దరిని కలపాలి, ఎలా అయినా చెయ్యాలని. అప్పటికి మా డాడీ కూడా హింట్ ఇస్తున్నాడు ఆయనకి, అరే ఒక 6 months నీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టరా, అప్పటికైనా చేంజ్ అవుతుందేమో, దాని మైండ్ చేంజ్ అవుతుందేమో, పోనీలే ఈయన మారాడు అని చెప్పేసానని. మా డాడీ ఏమన్నాడంటే, ఎవ్రీ మంత్ బాబు కోసమైనా నువ్వు చూసుకోరా, బాబు మెయింటెనెన్స్ చూసుకో చాలు, ఆ తర్వాత చూసుకుందాం, తర్వాత ఏదైతే అది ఒక 6 months అయినా చూసుకో బాబుని, బాబు మెయింటెనెన్స్ చూసుకో, అప్పుడప్పుడు రా ఇంటికి వచ్చి చూసుకుని వెళ్ళి ఎవరైనా వద్దన్నామా అని మా నాన్న అన్నారు. ఓకే. అంత ఛాన్స్ ఇచ్చినప్పుడు ఏ హస్బెండ్ అయినా దీన్ని యూటిలైజ్ చేసుకుంటాడు, ఎలా అయినా వెళ్ళాలి చేయాలి అని చెప్పేసి. మా హస్బెండ్ అది కూడా 3,000 వేశారు, 1 month ఒక 3,000 వేశాడు. ఆ తర్వాత అది ఎలా వేస్తారు చెప్పండి. ఇప్పుడు నీలాంటి పర్సన్ లేకపోతే మా డాడీ సైడ్ నుంచి ఎవరో ఒకరు వచ్చి కూర్చొని ఒక పంచాయతీ చేయడము, ఏదైనా మాట్లాడితే ఒక 3,000 వేస్తాడు. 3,000తో వాడి డైపర్ ప్యాకెట్ ఎంత తెలుసా? 1,500 అండి. దానిలో అది చెప్తున్నా 1,500 2 times డైపర్ ప్యాకెట్ తెస్తే 3,000 అయిపోతుంది. వాడికి ఫీవర్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, వాడికి ఎప్పుడు జలుబు చేస్తుందో మనకు తెలియదు. కిడ్స్ ఈరోజు క్లైమేట్ చేంజ్ అయితే నెక్స్ట్ డేకి డీలా పడిపోతారు. 3,000 ఎక్కడ నుంచి మేము పెట్టాలి? అంటే ఎవ్రీ మంత్ 3,000 ఇచ్చేవాడా మరి? 2 times ఇచ్చారు అంతే. 2 times ఇచ్చారు. నేను ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా, నేను సింపతి కోసమో లేకపోతే దేనికోసమో కాదు. ఆయన చేసినవి కూడా నేను చెప్తున్నా, ఆయన చేయనివి కూడా నేను చెప్తున్నా, అందుకే నేను వద్దనుకుంటున్నాను.
అండ్ మిమ్మల్ని ఇలా మీరు చెప్తున్నారు కదా అండ్ జరిగినవి చెప్తున్నారు అండ్ కాల్ చేసి ఎందుకు అలా చెప్తున్నావు అన్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా మరి? కోర్టులో జడ్జి ముందు చెప్పారు, ఈమె ఇంటర్వ్యూస్ ఇస్తుంది, ఓకే. ఇలా చెప్తుంది అని చెప్పి. ఆయన ఒకటే అడిగాడు, నీ పేరు చెప్పిందా, నీ గురించి ఏమైనా బ్యాడ్గా చెప్పిందా, లేకపోతే నువ్వు చేయనివి ఏమైనా చెప్పిందా అని. నేను చేయనివి ఏ రోజు చెప్పలేదు, చేసినవి మాత్రమే చెప్తున్నా, ఇక్కడ చేయనివి అసలు నేను చెప్పట్లేదు. ఇంటర్వ్యూలు ఇస్తున్నావు కదా అంటే అవును ఇస్తున్నాను, తప్పేముంది దాంట్లో. అండ్ ఇప్పుడు కేసు పెట్టారు, ఇంకా నడుస్తుంది అది. సో ఫస్ట్ అక్కడ నుండి రాగానే మీ రియాక్షన్ ఏంటి అసలు? మేము కేసు పెట్టలేదు. ఫస్ట్ థింగ్ మా డాడీ మా మమ్మీ అందరు వెళ్ళి కాంప్రమైజ్ చేసి తీసుకొద్దామని ఫస్ట్ వాళ్ళు వెళ్ళారు. దాని తర్వాత నా 5th మంత్ తర్వాత, అంటే 5th మంత్ వరకు నన్ను ట్రావెల్ చేయొద్దన్నారు, వీక్ ఉన్నా అని చెప్పేసి. ఓకే, అంటే డెలివరీ కాకముందే కేసు పెట్టారా? డెలివరీ కాక ముందే వాళ్ళు కేసు పెట్టారు మా మీద. ఓకే. సో ఫస్ట్ మా డాడీ వాళ్ళు వెళ్ళారు, మా మమ్మీ, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. సో అది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇల్లు కట్టకూడదు అని అది మాట్లాడడానికి వెళ్ళారు. ఆ రోజు కనీసం ఇంట్లోకి కూడా పిల్లలు మా మమ్మీ వాళ్ళు రోడ్లోనే పెట్టి ఇష్ట ప్రకారంగా తిట్టి పంపించారు. దాని తర్వాత మా మమ్మీ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆ ఊరు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళారు మాట్లాడడానికి. అక్కడ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. సో 5th మంత్ తర్వాత మేము నెల్లూరులో స్టేషన్లో కేసు పెట్టాం, ఇలా పాపను వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పి. సో వాళ్ళు కౌన్సిలింగ్కి పిలిచారు. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారు, వాళ్ళ మదర్ వచ్చారు. అక్కడ మా డాడీ మాట్లాడారు, వినలేదు. దాని తర్వాత ఇంకా మా సైడ్ నుంచి ఆపేసాం, కాల్స్ చేయడం అన్నీ ఆపేసాం. మేము మా సైడ్ నుంచి 200% ట్రై చేశారు మా డాడీ వాళ్ళు. సో ఆపేసాం. మా డాడీ మా మమ్మీ వాళ్ళు తగ్గి ఎన్నోసార్లు కాల్స్ చేయడం జరిగింది, లేకపోతే ఇంటికి వెళ్ళడం జరిగింది, లేకపోతే అక్కడ పెద్ద మనుషుల దగ్గర పిలిపించడం జరిగింది. వాళ్ళ సైడ్ నుంచి ఇప్పటి వరకు కూర్చొని రాజీ పడదామని కానీ, మాట్లాడదామని కానీ, ఎందుకు పిల్లవాడిని ఇబ్బంది పెడదామని కానీ. మా బాబు ఫస్ట్ ఫోటో ఎక్కడ అంటే ఆ కోర్టు పేపర్స్ పైన చేయించిన నేను. నాకు ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి మీరు. మా బాబు ఫోటో ఇప్పటిదాకా నేను ఎక్కడా పెట్టింది లేదు, అంటే ఫోటోగా ఇవ్వడం కానీ చేయడం కానీ చేసింది లేదు. 5th మంత్ వరకు కూడా వాడిని రివీల్ చేయలేదు నేను. 5th, 3rd, 4th మంత్ వరకు వాడిని రివీల్ చేయలేదు. ఫస్ట్ పెట్టిన ఫోటో నేను దాని మీద పెట్టాను నేను. సో ఆ పెయిన్ నాకు మాత్రమే తెలుస్తుంది, వాడికి అవసరమా ఇలాంటిది అనేసి. బాబు కోసం మీరు ఏం కావాలనుకుంటున్నారు? వాడికి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి, అది ఆయన అర్థం చేసుకోవాలి. మేము ఏం కావాలి అనేది మా లాయర్కి చెప్పుకున్నాం, ఆయన రిక్వెస్ట్ చేస్తుండు కోర్టులో, అది వరకు చేస్తే చాలు. వాళ్ళ లైఫే నాకు ఇంపార్టెంట్, నాకు అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు మీరు వెళ్ళాలని అసలు లేదు, బాబు కోసం ఏదైనా చేస్తే ఓకే. అండ్ అక్క, ఇప్పుడు చాలామంది సింగిల్ పేరెంట్స్ ఉంటున్నారు కదా, వాళ్ళకి మీ తరపు నుండి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? నేనేం చెప్దాం అనుకుంటా అంటే స్ట్రాంగ్ ఉండండి, డీలా పడిపోవద్దు, మీ దానికోసం మీరు ఫైట్ చేసుకోండి. అది అవతల సైడ్ నుంచి ఇవతల సైడ్ నుంచి అయినా కానీ స్టాండ్ తీసుకొని ఒక స్టెప్ వేయండి, ఫైట్ చేయండి. మీ కిడ్స్ కోసం ఒకటైతే ట్రై చేయండి అని మాత్రమే నేను చెప్తాను. ఓన్లీ సింగిల్ అండ్ ఉమెన్ అనే కాదండి, ఏ అమ్మాయి అయినా సరే ఇండిపెండెంట్గా ఉండాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. ఈవెన్ పేరెంట్స్ అయినా సరే వాళ్ళు మనతో లైఫ్ లాంగ్ ఉండరు. సో మనం ఇండిపెండెంట్గా వాళ్ళు లేకపోయినా మనం సర్వైవ్ అవ్వగలము అనే స్టేజ్ వరకు వాళ్ళు రావాలనే నేను కోరుకుంటాను. అండ్ మంచిగా ఉన్న ఫ్యామిలీస్కి నేను ఏం చెప్తాను అంటే హస్బెండ్స్ అర్థం చేసుకోండి, వైఫ్స్కి సపోర్ట్ చేయండి, అంతే. మీరు కూడా బాగుండండి అక్క, ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఓకే, బాబుని బాగా చూసుకోండి. మీరు ఏదైతే అనుకుందో అది రీచ్ అవ్వాలి. షూర్, థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, అక్క గురించి చాలా షేర్ చేసుకుందని నేను అనుకుంటున్నాను. సో ఎవరికి చెప్పుకొని కూడా మాతో చెప్పుకున్నారు కదా. ఓకే, థ్యాంక్ యూ అక్క. సో నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీని చూస్తూనే ఉండండి. టాటా, బై బై.